धरणि सरत्रयं च श्रीचक्रराजोदितः परदेवतानां सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। सभाये नमः। అమ్మవారికి సంబంధించినది కామాక్షి వైభవం. కామాక్షి వైభవం అంటే ఏం జరుగుతుంది? కామాక్షి గురించి కామాక్షి ఎక్కడ ఉంది? అసలు కామాక్షి వైభవం అంటే ఎవరి గురించి చెప్తారు? ఆ కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు ఎటువంటి స్వరూపాన్ని అవతరించుకుని నిహాలకు ఎందుకు వచ్చింది? అసలు కంచిలోనే కామాక్షి ఇన్ని రకాల ప్రశ్నలు. కంచి గొప్పదా కామాక్షి గొప్పదా? కామాక్షి వల్ల కంచి గొప్పదైందా? కంచి వల్ల కామాక్షి గొప్పదైందా? అసలు కంచికి కామాక్షికి ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సంయుక్తమైనటువంటి భావన ఎటువంటిది? కంచి ఎందుకు మోక్షపావమైంది? ఆ మోక్షపురిలో కామాక్షి ఉంటుంది. ఇవన్నీ కూడా తెలిసినట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే లోపల భావుకతలు ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ భారతీయత ఏదైతే ఉందో అది లోపల ఏం చెప్తుంది అంటే కన్నా మనది. ఏ అమ్మ గురించి సరే తెలుసుకోలేదు. అమ్మని పిలిస్తే అయిపోతుంది కదా. ఆ అమ్మాయిని పిలవకుండా ఎప్పుడైతే ఒక పేరుని నిర్దిష్టంగా చేసుకుంటూ ఉంటామో ఆ పేరు వెనుక ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక కలుగుతుంది. అమ్మని అమ్మ అన్నంతసేపు రావాలి. అనుకోకుండా ఒక రోజు బయట ఎక్కడ ఉన్నాం, కాలేజీలోనో స్కూల్లోనో ఉన్నాం, అమ్మ ఆఫీస్లో ఉంది. ఆ రోజు ఏదో స్కూల్ బస్సు అదే కాలేజ్ బస్సు ఏదో ఇబ్బంది లేదు, కాలేజ్లో మనకి లేట్ అయింది, వెళ్ళడానికి వేరే అవకాశం లేవు, భారీ వర్షం అవుతుంది. వెంటనే అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఇబ్బందిగా ఉంది, మాకు బస్సు లేదు, నేను ఒక్కదాన్ని ఉంటున్నాను కాలేజీలో అన్నా. అమ్మ వెంటనే ఏం చేస్తుంది, ఒక్కడే ఉంటుంది, ఆఫీస్ నుంచి కారు పంపిస్తాను. ఇంటికి కారు వచ్చారు, కాలేజీకి కారు వచ్చారు, ఓ డ్రైవర్ ఉన్నాడు, మళ్ళీ ఓ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, కార్ ఎక్కి ఆఫీస్కి తీసుకెళ్ళారు. ఆ ఆఫీస్లో అమ్మ ఎక్కడ ఉంది? వెళ్ళగానే అనుకుంటూ వెళ్తుంటే 3 గదులు 4 గదులు 5 గదులు దాటి 6 గదులు దాటి 9 గదులు దాటి ఆ 9 గదులు దాటిన తర్వాత లోపల ఎక్కడో పెద్ద ఏసీ, ఆ ఏసీ లోపల పెద్ద తలుపులు ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ బయట పెద్ద పిస్తోల్ పట్టుకున్నటువంటి లోపల నిలబడ్డారు. అందులో అతి జాగ్రత్తగా మేడం గారు వాళ్ళ అమ్మాయి అని చెప్పి ఎవరో గుసగుసలు అయితే వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమీ చెక్ చేయకుండా లోపలికి వెంటనే తలుపు తీసుకొని వచ్చేసారు. లోపలికి వెళ్తే పెద్ద టేబుల్ తిరుగుకుండా మా అమ్మాయి ఇంట్లో నాకు నిలబెడుతుంది, అడ్డుగా ఉంటుంది, ఇల్లు ఉడుస్తూ ఉంటుంది, వచ్చిన వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటుంది, నాకు చదువులో ఇబ్బంది అయితే చెప్తూ ఉంటుంది, అల్లరి చేసే చెవి వేస్తూ ఉంటుంది, నాతో పాటు ఆడుతూ ఉంటుంది, గెంతులు వేస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఇక్కడైనా ఉంది. నేను ఏమాత్రం ఆలోచించినటువంటి స్థాయిలో 9 గదులు అవతల పంచబ్రహ్మశాస్త్రి దాస్వరూపంగా మమ్మడి దీపంలో ఉన్నటువంటి 9 గంటల పైన తాను ఒక్కతే కూర్చుని తనని చూడడానికి ఎవరికీ అవ్వలేనటువంటి స్థాయిలో కూతురుగా నాకు లోపలికి రప్పించుకోమని అనుకున్నాను. మా అమ్మకి ఏంటని అప్పుడు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అంతే అమ్మ ఇంట్లో ఉన్నంతసేపు అమ్మని గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక జిజ్ఞాస ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆ అమ్మ తన స్థాయిని దాచిపెట్టి అమ్మతనాన్ని మాత్రమే పంచినంతసేపు అమ్మ గురించి తెలుసుకోవాలనిపించదు. అమ్మ గ్రాంటెడ్గా ఫీల్ అవుతుంది. ఆ గ్రాంటెడ్ ఫీలింగ్ దగ్గర నుంచి అసలు ఈ తల్లి అమ్మాని పిలవడం కోసం ఎటువంటి జన్మ ఎత్తారు, ఆ జన్మ ఎత్తిన తర్వాత ఎటువంటి అనుగ్రహాన్ని పొందారు, ఆ అనుగ్రహాన్ని అనుభవించేటువంటి స్థితి వచ్చిన తర్వాత ఆ తల్లికి ఆ రుణం తీర్చుకోకపోతే, ఆ తల్లిని గురించి తెలుసుకోకపోతే ఈ జన్మ మళ్ళీ పొందేటువంటి అవకాశం ఉంటుందో లేదు అనే భయంతో తల్లి గురించినటువంటి ఆలోచన, దాని గురించినటువంటి తత్వ దర్శనం విచారణ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు జీవుడు. అలా కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే దేని గురించి తెలుసుకోవాలి? అసలు కంచి కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే ముందు అసలు మనం ఏం చదవాలి అంటే జగత్తంతా తెలిసిందే. వసిన్యాన్ని తల్లి ఆ మణిద్వీపంలో తల్లిని గురించినటువంటి అద్భుతమైనటువంటి సహస్రనామాలను మనకు అందించారు. అవి లలితా సహస్రనామం అని చెప్పి జగద్విఖ్యాతి పొందినటువంటి నామం. ఆ జగద్విఖ్యాతి పొందినటువంటి నామాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అమ్మ తెలుస్తుంది కాదు. అమ్మని తెలుసుకోవాలి అంటే లలితా
సహస్రాన్ని పట్టుకోండి. ఆ లలితా సహస్రం ఆవిర్భావం అది ముందు తెలుసుకోండి. భండాసుర వధేటినంతటికి ఆవిర్భావ రహస్యం. ఆ భండాసురుడు ఎక్కడ చూచాడు? శంకరుడి యొక్క 3వ కన్ను తెరుచుకోవడం వల్ల ఆ తెరిచినటువంటి అగ్ని జ్వాలలో భస్మమైనటువంటి మన్మధుడి యొక్క బూడిద నుంచి బ్రహ్మ యొక్క సంకల్పం లేకుండా ఉన్నటువంటి వాడు భండుడు అనబడేటువంటి వాడు. దానికి గోల్డ్ వెనకాల ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక అనుసారంగా త్రిపురాసుర సంహారం జరగాలి. త్రిపురాసుర సంహారం జరగాలి అంటే దక్ష ప్రజాపతి కూతురైనటువంటి దాక్షాయణి అనే శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసిన తర్వాత మళ్ళీ ఆమె పొందడం కోసమే మహాశివుడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ తనలో తాను గమనించుకుంటూ ఉన్నాడు. ఈ లోపల హిమవంతుడి యొక్క తపస్సును చేసినటువంటి అమ్మవారు ఆయన కడుపునందు పార్వతిగా హిమజయ పార్వతిగా జన్మించింది. ఆ జన్మించినటువంటి పిల్లకి 8వ ఏట నాలుగు గారు చెప్తారు, అమ్మ నీకు కాబోయేటువంటి భర్త పరమశివుడు హిమాలయాన్ని కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడమ్మా. రోజు ఆయన సఫలం చేస్తూ ఉంటే మనసు కలిగి నువ్వు దాహం చేసుకుంటాడు. ఆయన కోసమే నీ జన్మ అని ప్రదేశం చేసుకుంటాడు. వెంటనే రోజు చింతలు వెళ్తుంది. అంత కఠినమైనటువంటి హిమాలయాల్లోకి వెళ్తుంది. ఆ గుహలో ఎక్కడో ఉన్నటువంటి ఆ శివుడికి రోజు చక్కగా సఫలం చేసుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంది. ఆయన కావాల్సినటువంటి తినవలసినటువంటి తాగవలసినటువంటి వ్యవహారాలన్నీ అక్కడ రెడీ చేస్తుంది. సాయంకాలం చీకటి దాకా కూర్చుంటుంది ఎక్కడ ఆయన తల్లిదండ్రులు. అలా తెరవనటువంటి మహాశివుని అర్చించుకుంటూ మనసును నింపుకుంటూ మళ్ళీ అంతఃపురానికి వస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు కాలం గడిచిపోతుంది. ఈ లోగా దేవతలందరికీ భయం పుట్టింది. ఏ భయం పుట్టింది? త్రిపురాసురుడు రెచ్చుకుంటున్నాడు. వాళ్ళని చంపకపోతే, త్రిపురాసుర సంహారం జరగకపోతే దేశం అంతా ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. కానీ ఇది లేపాలంటే ఏం చదివినా కడితే పట్టాలి. వీళ్ళిద్దరి మధ్యలో మన్మధుడిని ప్రవేశపెడతారని మన్మధుడిని ప్రవేశపెడతారు. ఆయన ఏం చేశాడు? మహాశివుడికి వివాహం కావాలంటే నేను పూనుకోవాల్సి వచ్చింది అనేటువంటి అహంకారం తీసుకుంది. అహంకారంతో పరమశివుడిని నేను వెలగలేకపోతే వారికి వివాహం జరగడానికి అవకాశం లేదనేటువంటి అహంకారం చెప్పితే బాణం విదిలాడు. ఆ బాణం విదిలేటువంటి అహంకారంలో చేసినటువంటి ఏ పూజనైనా, ఎటువంటి అర్చనైనా, ఎటువంటి భావనతో ఉన్నటువంటి ఒక చిన్న పనినైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తాను స్వీకరించలేని వాడు పరమేశ్వరుడు. ఎంత చేశాడు? దేనికి కొట్టాడయ్యా బాణం అంటే? శివుడు వైపు కొట్టాలనుకున్నాడు. కొట్టాలనుకునే లోపల దేవతలందరూ అయ్యా ఎక్కడ కొట్టాలి? అనాహత స్థానంలో కొట్టాలి అంటే హృదయాన్ని చెలింపచేయాలి. ఆ హృదయాన్ని చెలింపజేసే సందర్భంగా అయిపోతే అహంకారం మన్మధుడిలోకి వచ్చిందో అహంకారం ఏం చేసింది? కళ్ళు మూసుకుపోయేలా చేసింది. అనాహతం అంటే హృదయస్థానంలోకి వెళ్ళి కొట్టుకోవాల్సినటువంటి మన్మథ బాణం నుండి అయ్యవాళ్ళకు 3వ కంటే 2 కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు మూసుకోవడంతో గురి తప్పేం చేసింది? తపస్సు చేసుకుంటున్నటువంటి శివుడి యొక్క 3వ కంటిని కొట్టుకుంది. దానివల్ల ఏంటంటే తలుపు కొట్టారు ఎవరో వెళ్ళేం చేసాం? తలుపు తెరవాలి. 3వ కంటి తలుపు కొట్టింది బాణం, 3వ కంటి తెరుచుకుంది. తెలిస్తే ఏమవుతుంది? అందులో వచ్చేది జ్వాల. ఆ జ్వాల ఎక్కకుండా వాడాడు మన్మధుడు దగ్గరైంది. ఇందులో శివుడు కోపం వచ్చింది లేదు, మన్మధుడికి శాపం వచ్చింది లేదు. జరిగింది ఏమైనా అంటే చాలా నార్మల్గా వేసేటువంటి వాళ్ళ దేని తగ్గిందో అది తెరుచుకుంది. దానివల్ల మన్మధుడు అర్థం జరిగింది. ఆ మన్మధుడు ఏమంటే పూర్తిగా రాసి పూర్తిగా తినబడి అప్పుడు వీళ్ళకి దేవతలందరూ స్తంభించిపోయి ఏం జరిగిందో అర్థం కాదు. ఏమిటి మనం ఏం జరిగింది? ఇప్పుడు ఈ మన్మధుడు పడిపోతే జగత్తుకి మళ్ళీ కామావేశాన్ని ఇచ్చేటువంటి వాడు, అంటే చైతన్యాన్ని అందించేవాడు లేడు. ముందు ఈ జరిగిన డ్యామేజ్ కన్నా ముందు క్రోధితుడైనటువంటి పరమేశ్వరుడు అనేటువంటి భావంతో ఇక్కడ వాడుతున్నటువంటి శివుడు కళ్ళతో గమనిస్తున్నాడు. ఏం లేదు, మళ్ళీ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాడు, ఆనందిస్తున్నాడు. అమ్మవారు ఇక్కడ ఏదో జరుగుతోందని చెప్పి ఆ పూటకి కావాల్సినటువంటి సామాగ్రిని ఇద్దామనుకునే లోపలే చెలికత్తలందరూ వెనకాల తీసుకెళ్తారు. ఆ పూట అమ్మవారు రాదు. శివుడు పరిచర్యలో బూడిద పడిపోయింది. ఈ లోపల ఈ కైలాసం నుంచి వేరే లోకంలోకి వెళ్ళినటువంటి గణేశ్వరుడు అనబడేటువంటి విశ్వకర్మ, అంటే ఏదైనా సరే క్రియేట్ చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు గణేశ్వరుడు, గణానికి చెందినటువంటి వాడు. ఆ గణేశ్వరుడు అందమైన కుప్పను చూశాడు. అయ్యా కుప్ప
మెరిసిపోతున్న దాన్ని అబ్బా చూడగానే ఎంత బాగుండు, ఇది కనుక ఒక రూపాన్ని దాని ఇస్తే ఎంత బాగుంటుందో అని వెంటనే ఏం చేశారు, తన కల్పనా శక్తితో ఒక రూపాన్ని ఒక మగవాడిగా మార్చేశాడు ఆ ఉన్నటువంటి బూడిద. ఆ పుట్టివాడు ఏమైనాడు, దృఢంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మనసుని ఆకర్షించేటప్పుడు. ఇదంతా చూస్తున్నాడు ఒక ఆయన, ఎవరైనా ఆయన బ్రహ్మగారు. అదే ప్రపంచాన్నంతా ఏం చేశాడు, ఈ జగత్తంతా నా వల్ల వచ్చింది, నా సంకల్పం లేకుండా ఇప్పుడు వచ్చాడు ఈ ప్రపంచంలోకి అని ఆశ్చర్యాన్ని తెలియజేశాడు. ఆశ్చర్యాన్ని తెలియజేయడమే బయటపడ్డా. అరే రే అనుకుంటాం, ఇది నాకు జరగకూడదు కానీ వినకూడదు కానీ వెంటనే అంటాం అరే అలా అనుకుంటా. ఆ అరే అనేదానికి బ్రహ్మగారిలో నుంచి వచ్చిందే వచ్చింది బండబడ్డ. ఆ బండబడ్డ అనగానే ఆ రోజు వాడు బంధుడు. వాడు ఎలాంటి వాడు అంటే అతి సుందరమైనటువంటి ఆకృతి కలిగిన వాడు, అలోపేతమైనటువంటి వాడు. దాంతోపాటు శివుడి యొక్క 3వ కన్నులోంచి రగిలినటువంటి అగ్ని జ్వాలలు, క్రోధాగ్ని జ్వాలలు, తామసపూరితమైనటువంటి వాటిలో ప్రేరితమైనటువంటి వాడు. క్రోధము అనబడేటువంటి దాంతో క్రియేట్ అయినటువంటి వాడు. దాంతో తామస గుణాలు పెంచుతీరిపోయి విశేషమైనటువంటి ఆకృతితో జగత్తులంతా ఏకముఖితులని భయపడుతూ వాడు ఎక్కడ అడిగేసినప్పుడుగా భూమి కంపించుకోవడం లోపలికి వెళ్ళిపోతుంది. దాంట్లో శుక్రాచార్య వాటి విషయం తెలుసు. వీడెవరో చూస్తాడు కదా, బ్రహ్మకి ఈయనకి సంబంధం లేదు, వీటిని కనుక మనవాణి చేసుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. వెంటనే శుక్రాచార్య వారు రాక్షసుల యొక్క ఆచార్యులు వచ్చారు. ఆయన తీసుకున్నాడు, రకరకాల విద్య నేర్పించారు. అన్ని విద్యలు నేర్పించి వాడు ప్రపంచంలో లేదు. కాకపోతే మీకు కావాల్సింది బ్రహ్మగారి యొక్క అనుగ్రహం. ఎందుకంటే ఆయన చెయ్యి పడకుండా ఉంటాడు జగత్తు. కానీ ఆయన అనుగ్రహం కావాలంటే ఆయన కోసం తపస్సు చేయకుండా ఆయన తపస్సు ఘోరంగా చేశాడు. కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. బ్రహ్మగారికి ఆనందం అనిపించేందుకు నా గురించి తపస్సు చేసేవాడు ఎవరు ఉండరు ప్రపంచంలో. వీడెవరో నా గురించి తపస్సు చేస్తున్నాడు. వెళ్ళాడు, ఏం కావాలన్నారు. 3 కోరికలు కోరుతారు. ఏంటా 3 కోరికలు అంటే, నాకు మృత్యువు లేకుండా మనం అది నాకు విమోనం చేస్తాను. అని ఇప్పుడు నాకు కావాల్సిన కోరిక, నా ఎదురుకుండా ఎవరున్నా సరే ఆ ఎదురుకుండా ఉన్న వాడిలో సగం శక్తి నాకు వచ్చింది. వాడు కోరుకున్నది ఒక్కటే విషయం, నా ఎదురుకుండా ఉన్నటువంటి వాడిలో ఉన్నటువంటి శక్తి సగం శక్తి నాకు వచ్చి రాలేదు. ఆ శక్తి మరి పొందడానికి ఇంటికి ప్రపంచంలో అవకాశం లేదు. 3వ కోరిక, నాకు తెలియకుండా ఈ భూమండలంలో ఏది జరగడానికి అవకాశం లేదు. ఈ 3 శక్తులు నాకు ఈ 3 వరాలు నాకు నాతో అంటే బ్రహ్మగారు ఓకే మీరు అడగండి, నాకు మృత్యువు లేకుండా వరం కోరుకోలేదు. మృత్యువు లేకుండా కష్టం, అది నేను ఇందులో ఎక్కడ కూడా మృత్యువు లేకుండా అనే పదం రాలేదు అంటే కథాస్తం. ఇప్పుడు ఏమైపోయింది, ఎదుర్కొంటారు ఉన్నారు కథాస్తంగానే బండుడు ఎదుర్కొన్నా బ్రహ్మగారు ఉన్నారు. బ్రహ్మగారి శక్తి ఏమిటి, సృష్టి చేసేటువంటి శక్తి. ఆయనలో సర్వశక్తి వచ్చేసింది. బ్రహ్మగారిలో బ్రహ్మ యొక్క జ్ఞానము సగం ఉంటే ఆయన శక్తి యొక్క తత్వం అంటే సరస్వతీదేవి యొక్క తత్వం సగం ఉంటుంది. ఆయన సృష్టి చేసే శక్తి అంతా కూడా భండుడికి వెళ్ళిపోయింది. జ్ఞానం అని తప్పు చేశానేంటి అనేటువంటి భావనతో ఉన్నటువంటి సరస్వతి శక్తి ఆయన ఉంటుంది. దాంట్లో సృష్టి చేసేటువంటి శక్తి అంతా ఎవరికి వచ్చేసింది, భండాసురుడు. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మొదలెట్టాడో ఎందుకంటే అక్షరకులు, చేమ, పూలు, కొండలు, పర్వతాలు, గాలి, నదులు, సముద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎదుర్కొన్న వెళ్ళినప్పుడు వాటిలో ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతి విషయంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఇంట్లోకి సగం 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 వచ్చేవాళ్ళకి ఏమైపాడు, ప్రపంచము ఆకాశం ఎంతుందో అంత మరి. దాంతో ప్రపంచంలో మరెవ్వరూ కూడా ఆయన్ని జయించగలిగేటువంటి శక్తిని కోల్పోయాడు. ప్రపంచం అంతా పడిపోయింది. బ్రాహ్మణులు తపస్సులు చేసుకుంటుంటే, ఎదురు తపస్సులు చేసుకుంటుంటే బ్రాహ్మణులు అత్యగత్వాన్ని స్మరిస్తుంటానికి వెళ్ళారు. వాళ్ళలో ఉండేటువంటి మంత్రశక్తి తక్కువ శక్తిలో సగం భాగం ఉంటుంది. దాంతో పూజలు ఆగిపోయినాయి. పూజలో మంత్రాలు గుర్తు రావట్లేదు. బ్రహ్మగారు యజ్ఞం చేద్దామంటే యజ్ఞం చేయాలని ఎటువంటి మంత్ర యంత్రాలు తంత్రాలు చేయాలో అన్ని కూడా మర్చిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిర్వీర్యమైనటువంటి జగత్తంతా ఇటువంటి స్థితిలో వచ్చి జగత్తుని బయటకు తీసుకురావాలి. ఎవరైనా సాధ్యమవుతుంది. ఇదంతా కారణం పరమేశ్వరుడు. ఆ 3వ తెలిసి మన్మధుని దహనం చేయకపోతే భండాసురుడు యొక్క జన్మం జరిగేది కాదు. మొత్తం ఇందులో బ్రహ్మను ఎవరైతే ఉన్నారో జగత్తులో వీళ్ళందరూ అతి దీనంగా అన్ని మర్చిపోయారు. జగత్తు నడవట్లేదు. రసాస్వాదన రసోపేతమైన
కోరిక వల్ల వచ్చేటువంటి ఆలోచన వల్ల పునరుత్పత్తి అయ్యేటువంటి బలము వల్ల ఉండేటువంటి చైతన్యం ఇవన్నీ కూడా నిర్వీర్యమైంది అయిపోయినటువంటి జగత్తంతా డస్సిపోయింది. ఆ డస్సిపోయినటువంటి జగత్తులో కొంతమంది తపోధనులైనటువంటి వాళ్ళు విష్ణుమూర్తి వెళ్ళారు. అయ్యా ఏం చేద్దాం, ఇలాగే ఉండిపోతే జగత్తు ఎందుకు పనికిరాదు. ఇటువంటి జగత్తు దేన్నైతే ఆ పరాశక్తి యొక్క ప్రత్యేకమైనటువంటి విధానంతో ఎంత అద్భుతమైన జగత్తు వచ్చిందో ఈ జగత్తులో ప్రతిదీ కూడా దేనికి పనికి రాకుండా ఉండిపోవడం, ఆ యొక్క దుష్టుడి యొక్క దుశ్చర్య వల్ల ఇలా అయిపోవడం అనేటువంటి సరైన సంకేతం కాదు. కనుక మమ్మల్ని అందరినీ నువ్వే రక్షించాలి. విష్ణుమూర్తి అన్నాడు, నేను లేదు అందరం కలిసి దీనికి కారణమైనటువంటి పరమేశ్వరు దగ్గరికి వెళ్దామని అందరూ కలిసి నెమ్మదిగా అయ్యా అడుగు ఇలా తీసి ఇలా వేసాము నీ దగ్గరికి వచ్చాము. విష్ణుమూర్తి దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. అయ్యా నీ దగ్గరికి వచ్చాం. ఈ పాటికి వ్యవహారం బండాసుడు తెలుసుకొని వాడు మళ్ళీ ఇంకో దూతల్ని పంపిస్తాడు, మనం ఏదో చెప్తామని వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి మీరేమంటారు, మళ్ళీ సుందరికి వెళ్దాం అంటారు, కైలాసానికి వెళ్ళాలి. ఇంత ప్రయాణంలో మళ్ళీ మనం ఉంటామో పోతామో ఎవరికి తెలియదు. ఎలా అంటే వెంటనే విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఆయన మనస్సు బండాసుడి యొక్క మనస్సు ఈ జగత్ కార్యాల మీద నుంచి మళ్ళించేటట్టుగా తనలోంచి ఇద్దరు అపూర్వమైనటువంటి సుందరి మండని జగత్తులో చేశారు. భూమి ఆహారం ఉన్నవాడు ఆయనకి తన అందంలోంచి కొంత అందాన్ని తీసి ఇద్దరు సుందరి మండలిగా భావించి వాళ్ళిద్దరిని ధరింపజేసి బండాసుని ధరింపజేశారు. అతిలోక సుందరి మండలైనటువంటి వాళ్ళని ఇద్దరిని చూసేటప్పటికి ఎలాంటి తేజస్సుతో ఉంటారంటే దైవీ తేజస్సుతో ఉంటారు. బండాసుని యొక్క మనస్సు రమించిపోయింది. ఇంకా అన్ని పట్టించుకోవడం మానేసి కేవలం వాళ్ళిద్దరితో ఆనందించడం ఎప్పుడైతే ఇంద్రియ నివరణం అనేటువంటి ఎప్పుడైతే మనిషి యొక్క బుద్ధిని ఆక్రమిస్తుందో వాడిని ఏ పని చేయడానికి ఏదో ఉంటుంది. దాంతో బుద్ధిమంతత్వం వచ్చేసి ఇదంతా వీళ్ళందరూ కలిసి కైలాసంలో ఉన్నటువంటి ఆ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి పరమేశ్వరుడు తెలుసుకుంటారు. ఏం చేద్దాం అయ్యా, జరిగింది చిన్న దోషం జరిగింది, దీన్ని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి, నా వల్ల కూడా ఎందుకంటే పాడు చేసిన వాడు నేను బాగు చేసేటువంటి అధికారికత ప్రస్తుతం ఉంటుంది. మనందరం కూడా ఈ జగత్తులన్నింటికి మూల స్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరుని గురించి ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞకుండంలోంచి ఆ పరమేశ్వరి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఆ ఒక్కదాని వల్ల మాత్రమే బండాసుడి యొక్క వధ జరుగుతుంది అని ఫైనల్ చేస్తారు. అయ్యా సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనందరం? ఈ జగత్తులో ఏం చేసినా ఏది ఉన్నా అందులో ఉన్న సగశక్తి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ బండాసుడికి వెళ్ళిపోతుంది. మరి ఏం చేయాలి? అసలు ముందు యాగకుండం ఎక్కడుంది, యజ్ఞశాల ఎక్కడుంది, అందులో యాగకుండం ఎక్కడ ఏర్పాటు చేయాలి, అందులో అగ్నిని ఎలా రగలించాలి, అగ్నిని రగలించామా వెంటనే బండాసుడు తెలుసుకోవాలి. ఏం చేద్దాం? ఆ హిమాలయాల పర్వతాలన్నీ దాటి ఈ జగత్తులంతా ఎలా ఉంది, బ్రహ్మాండమా విస్ఫురత ఎలా ఉంది, అమ్మ పొట్టలో ఉన్నటువంటి మాని ఆకారంలో మొత్తం జగత్తు. ఆ జగత్తు అంతటి కింద మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ జగత్తు యొక్క ఉపరితల భాగానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బంధం పెట్టి జగత్తుకి పనికిపోయింది. అంటే బాల్ పిల్లలకి ఇచ్చాం, బాస్కెట్ బాల్ ఫుట్బాల్ ఇచ్చాం. పిల్లలు ఏం చేస్తారు, మనసులకు ఆడుకుంటారు. ఆడుకుంటాక ఏం చేస్తారు, దాన్ని హోల్ పెట్టి ఎలాగైనా లోపల ఉంటుంది చూద్దాం. ఆ హోల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ లోపల గాలంతా వచ్చేసి చెత్త అయిపోతుంది. అది ప్రాకృతికమైనటువంటి ఫుట్బాల్స్. ఈ జగత్తుకంతటికి పైకి వెళ్ళి జగత్తు పైన అంటే లోపుగా ఉన్నటువంటి దాని పైకి వెళ్ళాలంటే ఎవరితో ఉంటుంది, దేవతల వల్ల ఉంటుంది. ఆ దేవతలందరూ మహేశ్వరుని యొక్క సాయంతో భూమికి ఉపరితల స్థాయి అంటే మొత్తం భూమంతా ఇట్లా ఉంటే దీనికి రంధ్రం చేసి ఆ పైన ఉన్నాను అంటే ఆకాశంలో మహదాకాశానికి వెళ్తాం. ఆ మహదాకాశానికి చేరినప్పుడు ఏముందిగా ఇన్నాళ్ళు మనం ఉన్న చోట మనం ఉంటున్నటువంటి ఈ భూమండలం ఒక్కటే గొప్పదని మనం భావిస్తున్నాం. ఇలాంటి భూమండలాలు ఆ మహదాకాశంలో కొన్ని వేల కోట్ల భూమండలాలు ఒకదానికి ఒకటి కలగకుండా వాటి చుట్టూ తిరుగుతూ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ మహోగ్ని రూపమైనటువంటి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. ఈ భూమండలాన్ని ఈ విశ్వాన్ని చూసేటప్పుడు ఎలా అందరిపోయి ఇలాంటి మనదే గొప్ప అనుకున్నాం. ఈ గొప్ప భూగోళానికి నేనే బ్రహ్మాన్ని, నేనే విష్ణువుని, నేనే శివుని అనుకున్నాం. ఇలాంటి భూమండలాలు కొన్ని పైకి వస్తే కొన్ని కోట్లు ఉన్నాయి. అంటే ఇన్ని కోట్ల భూమండలాలకి ఒక్కొక్క భూమండలానికి ఒక్కొక్క విష్ణువు, ఒక్కొక్క బ్రహ్మ, ఒక్కొక్క శివుడు ఉన్నట్టే. సో ఇంతమంది మనమే
ఢీకొట్టకుండా ఇంతలా నిర్వహిస్తున్నటువంటి శక్తి ఏదో పని చేస్తుంది. వాళ్ళందరికీ కాదు ఇంతలా ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. గట్టిగా కాసేపు ఒక గంట సేపు ఎక్కడ వాహనాలకు నిలిచిపోయినాయి అనుకోండి, ఆ గంట తర్వాత ఒక్కసారిగా అన్ని వైపు నుంచి రెడ్ లైట్లు వదిలేమనుకోండి, ఎలా ఉంటుంది? రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతుంది. ఎటువైపు నుంచి ఇంకో వైపు వెళ్ళడానికి లేకుండా ఒకదానికి ఒకటి అడ్డుగా నిలిచిపోకుండా జామ్ అయిపోతుంది. అలా జామ్ అవ్వకుండా ఏంటి, మనం నిర్మించుకున్నటువంటి ఈ జగత్తులో, మనం ప్లాన్ చేసినటువంటి ఈ రోడ్లలో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి క్రియేట్ చేసినట్టు మన కార్లే రెడ్ లైట్లు, గ్రీన్ లైట్లు, ఎల్లో లైట్లు ఉన్నా సరే, ఒక పోలీసులు కంట్రోల్ చేస్తున్నా సరే, ట్రాఫిక్ జామ్ రోడ్డుంటే ఏ కంట్రోల్లో కనపడట్లేదు. ఓ రెడ్ లైట్ లేదు, గ్రీన్ లైట్ లేదు, ఎల్లో లైట్ లేదు, ఏమీ లేకుండా ఇంటి భూమండలం, ఇంటి విశ్వాలు అంత అద్భుతమైనటువంటి ఆకాశంలో ఒకటే వేగంతో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఎలా తిరుగుతున్నాయి అర్థం కాదు, మతిపోయింది. ఆ పరాశక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకుంటున్నాం. అది అగ్ని ఎక్కడి నుంచి తెస్తాం? ఆ పరాశక్తిని పట్టుకుంటున్నాం, ముందు అగ్ని కావాలి కదా. ఈ భూమండలాల విశ్వాలన్నీ కూడా తిరుగుతుంటే ఆ తిరుగుతున్న దాంట్లో ఒక ర్యాపిడ్ ఫైర్ జరుగుతుంది. పక్క నుంచి జరుగుతున్నాయి. మనం చూడండి రకరకాల గేమ్స్ ఆడుకుంటాం, పక్క నుంచి అది కదులుతూ ఉంటే సౌండ్ వస్తుంది. గట్టిగా 140, 150 స్పీడ్లో వెళ్తున్నటువంటి కారు పక్క నుంచి జూమ్ అని ఒక శబ్దం వస్తుంది, దాంతో కూడా గాలి వస్తుంది. ఆ గాలికి శబ్దానికి మధ్య ఉండేటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో ఆ అగ్నిని పట్టుకుంటాము మహేశ్వరుడు తన యొక్క కపాలాన్ని తీసి మెడలో ఉన్నటువంటి కపాలం మన చేతిలో దానితోనే భౌతి భిక్షాందేహి అని అనుకున్నారని భిక్షాటం చేస్తున్నారు. ఆ కపాలాన్ని తీసి మొత్తం ఈ భూమండలాలు విశ్వాలు ఏవైతే తిరుగుతున్నాయో వాటి మధ్య జరిగేటువంటి ఉరిపిడి మధ్యలోంచి ఈ కపాలాన్ని ఒక్కసారిగా మంత్రసహితంగా తిప్పినప్పుడు అగ్ని కపాలంలోకి అగ్ని పుట్టింది. ఆ అగ్ని పేరు చిత్ అగ్ని. ఆ చిత్ అగ్ని, ఆ చిరగ్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ విశ్వంలోకి వచ్చారు. ఆ విశ్వంలోకి వచ్చి ఆ హిమాలయాల్లోని అమ్మ ప్రేరితమైనటువంటి మంత్ర ఉచ్చారణతో అద్భుతమైనటువంటి యాగకుండాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా తెలియకుండా భండాసుకున్నాడా, అక్కడ అందమైన సుందరిమణులతో కావిస్తున్నాడు. ఆ కావించే సమయం ఏం చేశారు? అగ్నిగుండాన్ని వెలిగించారు, అందులో చిరగ్ని వేల్చారు. అద్భుతమైనటువంటి కాంతి వస్తుంది, మహోగ్రమైనటువంటి జ్వాల వెలుగుతుంది. మంత్రాన్ని చదువుదామా? ఆవాహన చేశారు. ఆవాహన మంత్రాలు లేవు. మంత్రాన్ని ఇంకా ముందుకు సాగించడానికి కావాల్సినటువంటి బుద్ధి నశించిపోయింది భండాసురుడి యొక్క క్రియల వల్ల, చేష్టం. దాంతో ఏం చేశారు? ఇందులోకి వేయడానికి హవిస్సు, హవ్య మంత్రము, దాంతోపాటు అక్ష అనేటువంటి వాళ్ళు చేయవలసిన విధానం ఏది కూడా తెలియదు కనుక చూస్తూ చూడారు. ఈ లోపల ఇంత చదువుకొని తెలిసి ధైర్యంగా దేవతలకి స్వర్గం నుంచి వచ్చారు. అయ్యా మనం ఏదో చేయలేదు అని కలిసి మహేశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కలిసి యుతులతోనూ కృష్ణతోనూ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో ఏదో చేస్తున్నట్టు మనం కూడా వెళ్దాం, సహాయకారులుగా వెళ్దామని వచ్చేప్పుడు దేవతలతో నిండిపోయింది ప్రాంగణం అంతా. నేను ఏం చేద్దామంటే ఏం చేద్దాము? అయ్యా హవిస్సు వేయాలి. వేయడానికి కావాల్సినటువంటి భాగము లేదు, వేయగలిగినటువంటి మంత్రము బుద్ధిలో లేదు. కనుక చేయగలిగింది ఏమిటి? శరీర భాగాన్ని వేరు చేయాలి. బ్రాహ్మణుడైనటువంటి వాడు, సత్పురుషుడైనటువంటి వాడు శరీర భాగాన్ని కోసివేస్తే బ్రహ్మ హర్షించడు. కనుక చేయగలిగింది ఏమిటి? దేవతలు. ఈ దేవతలు మీ అందరికీ ఉండేటువంటి కోరిక ఏమిటి? పంచభూతాత్మకమైనటువంటి జగత్తుని భండాసురుడు వంచన చేసి తన అధీనంలోకి తీసేస్తుంది. కనుక పంచభూతాత్మకమైన జగత్తుని మళ్ళీ చైతన్య స్వరూపంగా మార్చాలి అంటే అష్టదిక్పాలక మండలమైనటువంటి దేవతా సమూహం అంతా కూడా మీ శరీర భాగాన్ని ఇందులో ఆవిర్భాగాలుగా బ్రేక్ చేయండి. ఆవిర్భాగాలు ఇప్పుడు మన ఊళ్ళో యాగం వచ్చిన హోమం చేసుకుంటారు, చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి. పక్కన పరమాన్నాల్లో పప్పు కలిపినటువంటి అన్నాల్లో నెయ్యి వేసి ఘృతాన్నాన్ని పక్కన పెట్టి దాన్ని ముద్దలుగా కొంత అందులో వేసుకుంటారు. హవిస్సుగా చేసుకుంటారు. అది వేసినప్పుడు దాంట్లో స్వాహ మంత్రాలు వేసుకుంటారు. ఆ మంత్రాలు నోటికి రావు, అన్నం చేసి హవిస్సుగా ఇవ్వడానికి కలిగినటువంటి చైతన్యం రసము జగత్తులో లేదు. కనుక ఏం చేయాలి? మన శరీరాలు ఉన్నాయి, దేవతలందరూ ఏం చేస్తారు? ఆ శరీర భాగాలన్నీ ఖండించేసి హోమంలో వేసేటప్పుడు ఏమైపోయింది? శరీర భాగాలన్నీ ఖండితమైపోయి చేతులు, కాళ్ళు, మెడ, శిరస్సు, మొండెం ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క శరీర భాగాన్ని వేసేటప్పుడల్లా ఆ వేసేటువంటి ఆవిర్భాగాలను చూపినటువంటి వేడి, ఆ వేడిలో ఏముంది? ఆర్తి ఉంది. ఆర్తి ప్రకటన. అది ఏంటో చెప్పడానికి అవకాశం లేదు. కొంత మొహం చాలా బాధలో ఉంటారు. ఆ బాధలో ఉన్నవాడి మొహం
నేను ఉన్నానని చెప్దాం అనిపిస్తుంది. అది ఎంత పెద్ద కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని నేను తీర్చగలదో నాకు తెలియదు. కానీ వాళ్ళ మొహం గడ్డగడ్డన అయిపోయింది. కదిలిస్తే దుఃఖం బయటకు వచ్చేలా ఉంది. అంత దుఃఖంలో నీకు ఏం కష్టం వచ్చిందని అడగడం ముఖ్యమా? ఆ దుఃఖభరితమైనటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళ ముందుని కాసేపు రాసి స్వాంతనని అంటే వాడికి కాస్త కంఫర్ట్ కలిగించడం ముఖ్యమా అంటే కంఫర్ట్ ఇవ్వాలి. వాడికి ఉన్న భయాన్ని తీసేయగలగాలి. నీకు నేను ఉన్నాను, నేను ధైర్యాన్ని ఇవ్వగలగాలి. అది ఆర్తిని ఒక స్థాయికి తీసుకోవాలి. అటువంటి శక్తి మనిషిలో మనకి ఒక చేసే శక్తి ఉన్నప్పుడు అమ్మిస్తుంది. ఆ చేతిలో దుఃఖాన్నే తీసేస్తుంది. ఈ హోమగుండంలో వేసినటువంటి హవిర్భాగాలు, ఈ దేహ భాగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆవిరి ఉంటుంది. ఆవిరంతా ప్రయాణం చేసింది పైకి ఊర్ధ్వలోకాలు. వెళ్ళింది 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 అన్ని చతుర్దశ గుణాలు అతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాల నుంచి భూ భువః స్వః మహా దిన తపో సత్యలోకాలను దాటిపోయి వీటన్నింటికి ఆవరణ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ద్వీపంలో వెళ్ళిపోయింది. ఆ ద్వీపంలో తల్లి రావుట అద్భుతమైనటువంటి సింహాసనం కూర్చుంట. ఆ సింహాసనం పంచబ్రహ్మాసన స్వరూపం. ఆ పంచబ్రహ్మాసన స్వరూపం మీద కాలు వేసుకుని ఈ జగత్తునంతటికీ క్రీగంటి చూపుతో, అంటే పూర్తిగా కళ్ళు తెరిచిలేవు, అలానే పూర్తిగా కళ్ళు మూసుకుని లేవు. ఎలా ఉన్నాయి? అరమీల నేత్రాలు అంటే మూసుకున్నట్లుగాను ఉంటాయి, తెరుచుకున్నట్లుగాను ఉంటాయి. దాంట్లో ఏమొస్తుంది? దుసాగ్రాహీయస్య దరదళిత నీవోపలరుచ సౌందర్య శంకరాచార్య పద్ధతి. అమ్మ నీ కంటి చూపు లాంటిదంటే పెద్దదైంది. ఆ పెద్దదైన దుసాగ్రాహీయస్య పెద్దదైనటువంటి నీ చూపు ఏం చేస్తావు? నువ్వు చేసేటువంటి జగత్తులన్నింటినీ రక్షిస్తుంది. ఆ రక్షిస్తూ ఉన్నటువంటి జగత్తులన్నింటిలో ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరగాలో ఎంత జరగాలో అదంతా నియంత్రిస్తుంది. ఆ నియంత్రిస్తూ ఉన్నటువంటి దానము నీ కన్నా అపారమైనటువంటిది అని చెప్తుంటారు. అటువంటి అరమిళిత నేత్రాలతో మొత్తం జగత్తులందరినీ కూడా పరిరక్షిస్తున్నటువంటి అతని ఉన్మేష విషోత్పన్న స్వరూపం. ఆ ఉన్మేష విషోత్పన్న స్వరూపాన్ని ఏమైంది? కాలికి వెచ్చగా వెంటనే కాలికి వెచ్చ కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టుంటే అలా ఏదో ఆలోచిస్తూ జగత్తు గురించి సంకల్పాలు చేస్తూ ఉంటే ఉన్నట్టుండి కింద నుంచి వేడి వచ్చిందనుకో వెంటనే ఏం చేస్తాం? అమ్మ ఏమైందని ఒక్కసారి నా కళ్ళు ఎటువైపు నుంచి వేడి వచ్చిందో ఆ వైపు చూస్తాం. ఏ భూమండలంలోంచి ఏ విశ్వంలోంచి ఆర్తి ప్రకటన జరిగిందో ఆ విశ్వం వైపు తల్లి ఇలా చూస్తుంది. ఏమైందిరా ఇక్కడ, ఏమైందిరా ఇక్కడ చూడటమే అక్కడ ఉన్నటువంటి చిరగ్ని, ఏదైతే చిరగ్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి యజ్ఞగుండంలో మహేశ్వరుడు ఆవాహన చేసి దేవతా శరీర భాగాలన్నింటినీ అవిర్భాగాలను అందులో ప్రేమించారు. ఆ యజ్ఞగుండంలోంచి ఈ చూపు ఇక్కడ పడింది, ప్రకటన జరిగింది. ఎలా వచ్చింది? ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజాగమూల మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోకమున్నాగ స్వర్గల సుఖచ కురువిందమణి శ్రేణి తన కోటిల ఎక్కడ విన్నాను కదా. ఆ ఉద్యద్భాను సహస్ర చిరదీపుణ సంభూత దేవకార్య సంహిత. అక్కడ దేవతల యొక్క ఆర్తి ప్రకటన జరిగిన వెంటనే అందరూ అక్కడ తెలిసి వెంటనే తెలిసింది అయ్యో ఎవరికైనా కష్టం వచ్చింది అని ఆ విశ్వం వ్యక్తికి ఆ దృష్టి సారించింది. ఆ సారించేటప్పటికి ఆ దృష్టి ఆ విశ్వం మీద పడ్డమే అమ్మవారి యొక్క ఆవిర్భావానికి ప్రకటనానికి మూలాధారం. ఆ మూలాధారం ఏమైంది? ఆ చిరంజీవి అమ్మవారి యొక్క కిరీటం బయటకు వచ్చింది. అది ఎలా ఉంది? ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఆ కిరీటంలోంచి బిందు మధ్యస్థానం మొత్తం ప్రవచనం పోయే ఉంటే ఒక ధ్యానం బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదల షోడశ పత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ. ఇదంతా ఏమయ్యా అంటే అమ్మవారి యొక్క స్వరూపం శ్రీచక్ర స్వరూపం. ఆ శ్రీచక్ర స్వరూపంగా అమ్మవారు ఆ చిరంజీవి కుండల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమైంది? ఆ అమ్మవారిని చూస్తూనే మొత్తం దేవతలందరికీ మళ్ళీ అమ్మవారి యొక్క దర్శనం చేస్తుండడంతోనే మొత్తం కేవలం శరీర భాగాలు వాళ్ళకి వచ్చాయి. ఆ శరీర భాగాలు కేవలం ఉన్నట్టుగా అమితమైనటువంటి చైతన్యంతో శక్తితో దారుఢ్యంతో దేవతలందరూ వాళ్ళ శరీర భాగాలు వాళ్ళ శరీరాలకు తగలగానే అమితమైనటువంటి కాంతితో నిలిచిపోయారు. నిలిచిపోయేటప్పుడు ఏమైపోయింది? ఆనందం. ఏమైంది?
వాడు వచ్చాడు జగత్తులోకి అన్నాడు. నేనున్నాను, నేను చూసుకుంటానన్నాను. ఆ నేనున్నాను, నేను చూసుకుంటానని ఏ జగత్తునైతే ముందు మీరందరూ అలసిపోయి ఉంటారు. ఎంతో కాలం నుంచి సరైనటువంటి ఆహారం లేదు. బ్రాహ్మణుడికి ఆహారం మంత్రం, ఆ మంత్రానుష్ఠానం లేకపోతే, గాయత్రి అనుష్ఠానం లేకపోతే, బాహ్యంగా ప్రకృతి నుంచి ఎంత ఆహారం తీసుకున్నా ఆత్మోద్ధరణకి కావాల్సిన ఆహారం శరీరానికి పట్టక కళ్ళల్లో నిర్జీవత్వంతో శరీరం పుష్టిగా ఉంది, కానీ కావలసినటువంటి జీవ చైతన్యం శరీరంలో ఉంది. కనుక మంత్రాన్ని వదిలేందుకు చేయవలసినటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని వదిలేసినందుకు ఏ శక్తి విహీనత్వం అయితే మీకు అందరికీ వచ్చిందో దాన్ని మీకు అనుగ్రహిస్తానని వాడి తల్లి ఏం చేసిన వెంటనే తన యొక్క శరీరంలో అతి ఉత్కృష్టమైనటువంటి స్థానం కళ్ళ స్థానం. ఆ కళ్ళ స్థానాన్ని వెంటనే ఏం చేసింది? కరుణాత్మకమైనటువంటి చూపులతో అందరూ వైపు చూసింది, జగత్తు వైపు చూసింది. చూసినప్పుడు ఏమైపోయింది? ఆ తల్లి కళ్ళలో శరీరం అంతా తడిపేయగలిగేటువంటి కారుణ్య వర్షం వస్తుంది. కరుణాతరం గీతాక్ష. ఆ తల్లిలో కరుణాం ముందు ఎర్రగా ఉంది. ఎర్రగా ఉన్నటువంటి తల్లి తన కళ్ళలోంచి అద్భుతమైనటువంటి కరుణాడమైనటువంటి వర్షంతో కూడుకున్నటువంటి తరంగాలు ప్రపంచం విశ్వం మీద పారేటట్టు చేసింది. ఆ కరుణ తరంగాలుగా వచ్చి మీద పడేటప్పుడల్లా ఎంతసేపు ఎండిపోయినటువంటి భూమంతా కూడా సస్యశ్యామలైంది. ఆ సస్యశ్యామలైనటువంటి జగత్తంతటా మళ్ళీ కోయిలలు పూస్తున్నాయి. వాడిపోయినటువంటి చెట్లన్నీ కూడా మొలకలెత్తుతున్నాయి, చిగుళ్ళు వస్తున్నాయి. మళ్ళీ ఆకాశం అంతగా నీరంలోకి వచ్చింది, మేఘాలు మధ్య మధ్యలో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మకి కారుణ్య వర్షం కురిపించింది. ఆ కారుణ్య వర్షంలోంచి ఆనంద వర్షం కురవాలంటే ప్రకృతి రమించాలి అంటే మేఘాలు మళ్ళీ ఉద్భుతం అవ్వాలి. అంటే ఆ మేఘాలు ఉద్భుతమయ్యాయి. దానిలోంచి మళ్ళీ కారు మేఘాల నుంచి వర్షం వచ్చింది. పాడి పంటలన్నీ కూడా తెలిసింది. భూమంతా కూడా చల్లబడింది. కనుక అమ్మ కళ్ళు ఏం చేసే మొట్టమొదట భూమండలాలందరికీ చల్లబరిచింది. ఆ చల్లబరిచిన వెంటనే ఏమైంది? తర్వాత కావాల్సిన ముందు తాపం తగ్గాలి. బయట నుంచి ఎవరైనా ఇంటికి వచ్చారు ఎండలో ఏం చేస్తాం? ముందు మంచినీళ్ళు ఇస్తాం, ముందు తాగిన అప్పుడు అంటాం కాసేపు అన్న కాళ్ళు చేతులు మొహం గడుపుకొస్తారు, కాసేపు తినడానికి పలహారం కట్టాం. అమ్మవారు కూడా అదే ప్రకారం ముందు దేహాన్ని ఆటుకున్నటువంటి దేహాన్ని చల్లబరిచి ఏం చేసింది? అమ్మ మనకి తింటారా అని మనం అడుగుతాం. అమ్మ పెట్టాలి. అమ్మ కర్తవ్యం ఏమిటి? పిల్లవాడు ఆకలేసుకున్నాడు మనం పెట్టుకోండి, మొహంలో అదే తెలుసుకోండి. ఆకలి వేసుకోండి, కడుపు ఉంటాను. వెంటనే శాకాంబరి అవుతారు. మొత్తం తన శరీరంలో వచ్చి పళ్ళని, పూలని, కూరగాయలని అన్ని రకాలైనటువంటి తినగలిగినటువంటి ఆహార పదార్థాలు ఉండకుండా ఉండేటువంటి వాటన్నింటినీ తన శరీరం నుంచి మొత్తం ఎత్తించింది. ఆ మొలకలు ఎత్తించి మొత్తం జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆకలిని తీర్చేసింది. శాకాంబరి అవుతారు. ఆ తర్వాత ఏం చేసింది? వంట వండాలి, అన్నపూర్ణ అవుతారు. అవునా? అన్నపూర్ణ అవుతారు. శాకాంబరితో కడుపు ఉండాలి కదా, మళ్ళీ మనం వండే వాళ్ళకి వస్తుంది. ఏమంటే బయట ఆహారం దొరకగానే కడుపు నింపుకోవాలని తినేవాళ్ళం. మేము వైష్ణదేవం చేస్తామంటే అన్నం వండుకుని అగ్నికి సమర్పించి 10 మందికి మోయిన పెట్టి తిన్న తర్వాతే మేము తింటాం అనేటువంటి వాళ్ళు ఉంటారు. నిత్యాగ్ని హోమం అంటారు. అటువంటి వాళ్ళకి ఆహారం వాడకుండా అమ్మ అవిభాగాన్ని ఉండాలి కదా, అనుకున్నాను. ఇలా తన లోపల నుంచి జగత్తును ఉద్ధరించడానికి ఎన్ని రూపాలనైతే ఇవ్వాలో అన్ని రూపాలని ముందు తన కళ్ళలో నుంచి వచ్చినటువంటి కారుణ్యానంద వర్షాన్ని కురిపించిన తర్వాత ఉద్ధరించినటువంటి తల్లి కనుక లలితా సహస్రనామం దేనికి సంబంధించినటువంటి నామం? జాగ్రత్తగా ఆలోచించాలి. కళ్ళలో ఉన్నటువంటి కారుణ్య వర్షాన్ని కురిపించినటువంటి అమ్మ గురించినటువంటి సంస్కృతి ఇది మొట్టమొదటి. తర్వాత ఏమంటారు? ఏ లలితా సహస్రనామం అయితే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామాలతో పొందుకొని మరాణి నందగమన మహాలావణ్య సేవది అనేటువంటి 20 శ్లోకాలు. మహాలావణ్య సేవది అనేటువంటి నామంతో 20 శ్లోకాలు అవుతుంది. ఆ 20 శ్లోకాలతో ఏమైంది? లావణ్యము కనబడేటువంటి వర్షం కురుస్తుంది. ఏ వసన్యాలంగా దేవతలు అయితే అమ్మవారి గురించినటువంటి లలితా సహస్రనామాన్ని చెప్పారు, ఆ లలితా సహస్రనామాన్ని ఎలా ఇచ్చారు అంటే 9 లహరుల కింద విభజించి వచ్చారు. ఆ 9 లహరుల్లో మొట్టమొదటి లహరి లావణ్య లహరి. అంటే 20 శ్లోకాలు, ఒక్కో శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా ఉన్నటువంటి 20 శ్లోకాలు చదివితే ఏంటోనండి మా అమ్మాయికి వివాహం కావట్లేదు, లేదా నా 3 సంవత్సరాల కోపం వస్తూ ఉంటుంది, ఎవరు నాకు సరిగ్గా మాట్లాడు, నేను ఏం మాట్లాడినా అమ్మవాడికి సరిగ్గా
నేమ్స్ ఉంటాయి. బోల్డ్ మంది మా బాస్ నా ముఖం చూస్తే ఎక్కడ నుంచి తప్పడానికి వస్తుంది. అప్పటిదాకా మీద ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఏం చేయాలి మరి? లలితా సహస్రనామంలో మొదటి 20 శ్లోకాలు చదువుకోవాలి ఆ రోజు. ఏం జరుగుతుంది దానివల్ల? లావణ్య అన్న ద్వారా లోకానంద లలితే లలిత లలిత చోచ్చతే. లలితా సహస్రనామం జరుగుతుంది. లలితా సహస్రనామం అంటే అసలు లలిత అనేటువంటి నామం ఎక్కడి నుంచి వచ్చింది అని శాస్త్రం ఉంటుంది. లలిత అంటే అర్థం ఏంటో తెలుసా? లోకానతీత లలితే, లోకానతీత లావణ్యాత్ లలిత లలిత చోచ్చతే. లోకంలో ఉన్నటువంటి లావణ్యం అంటే మెత్తనితనం, అందంగా ఉండేతనం, మృదుత్వం, దాంతో సౌకుమార్యత్వం, దీనంతటినీ పెరవేస్తే ఎలా ఉంటుంది? అమ్మలా ఉంటుంది. అమ్మలందరికీ ఒక రూపాన్ని ఇచ్చామనుకో, జగత్తులో ఉన్నటువంటి అమ్మ అనబడేటువంటి ఆనందానికి ఒక రూపాన్ని ఇచ్చామనుకో, ఆ ఆశీర్వమైన రూపానికి జగత్తులో ఉన్నటువంటి రూపాలన్నింటినీ మెయింటైన్ చేసుకుంటే ఒక చోట పోస్తే ఆ అమ్మ పేరు ఆ అమ్మ ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. అందం అంటే ప్రేమ, అందం అంటే ఆనందం, అందం అంటే అడగకుండానే ఇవ్వగలిగేటువంటి స్థితి. అటువంటి సౌందర్య రాశి మా అమ్మ. ఆ అమ్మ పేరు లలిత. ఆ లలిత సహస్రనామం అంటే లలితామ్మ గారికి ఎన్ని నామాలు ఉన్నాయి? ప్రశ్న చాలా విశేషంగా ఉంది. కిరణ్మయ్య గారు మీ పేరేంటి? లలిత రోజా గారు కాదయ్యా, మీ పేరేంటి రోజా గారు అంటే ఎలా ఉంటుందంటే లలితా సహస్రం అదే ప్రశ్న అడుగుతుంది. లలితా సహస్రం నాకు వచ్చండి, 30 నిమిషాల్లో మొత్తం లలితా సహస్రం పారాయణ చేస్తాం, మీకు 9 సార్లు కావాలా, 16 సార్లు కావాలా, 38 సార్లు పారాయణ చేయాలని కౌంట్ చేసుకుంటూ సమయాన్ని చదివేవాళ్ళు చాలా. అసలు లలితా సహస్రం అంటే ఏంటి? అసలు లలితా సహస్రంలో ఏముంది అంటే, లలితా సహస్రంలో అమ్మవారి యొక్క పేరు ఉంది. పేరు వల్ల ఏమొస్తుందయ్యా? పేరు వల్ల అమ్మ యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అమ్మ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి అంటే లలితా సహస్రం అని చదవాలి. అంటే లలితా సహస్రం అనుకుని అందులో ఏముంది అంటే అమ్మ పేరు ఉంది అన్నారు. మొట్టమొదటి లలితా సహస్రంలో వసిన్యాది వాక్యంలో చెప్పినటువంటి పేరేమిటి అమ్మవారు జాగ్రత్తగా చెప్తారు. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నుంచి మొదలెట్టుకుని మరాఠీ మందగమన మహాలావణ్య సేవతి అనేదాకా లావణ్య లహరి వస్తుంది. ఆ లావణ్యాన్ని అందరినీ అమ్మవారు ఎలా ఉంది? కిరీటంతో పైకి వచ్చింది. ఆ కిరీటం కింద లలాటం ఉంది. ఆ లలాటం మధ్యలో అమ్మవారి యొక్క అత్యద్భుతమైనటువంటి తిలకం, కుంకుమతో కూడినటువంటి బొట్టు ఉంది. ఆ బొట్టు కింద కస్తూరి తిలకం ఉంది. ఆ తిలకం పక్కన అమ్మవారి చెవులు ఉన్నాయి. ఆ చెవుల వెనకాల అమ్మవారి వసిన్యాలందరూ మొత్తం మణిపీమంతా తిరుగుతూ ఆ మణిపీమంలో ఉన్నటువంటి ధనాల నుంచి కొన్ని వేల కోట్ల 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 పూలన్నీ కోసం తీసుకొస్తే ఆ వేల కోటాను కోట్ల పూలన్నింటినీ వసిన్యాలంతా చూస్తే ఒక మూల ఇంటికి అమ్మవారి తల్లి వచ్చింది. ఆ మూలంతా తీసుకొచ్చి మళ్ళీ కలిసి జగన్ అల్లారు ఎలా కూడా సుషనారం అనేటువంటి 3 పాయలు తీసి ఆ 3 పాయలతో మొత్తం అమ్మవారి జగన్ని ఆ 8 మంది గ్రూపులుగా విభజించుకొని జుట్టంతా అల్లారు. అల్లిన ఏం చేశాడు? ఇంత పెద్దది, ఎంత పెద్దది, నిన్న రాత్రి కూర్చుంటే వాడు పొద్దున కలవమైంది అమ్మవారు లేచేటప్పుడు. ఆ అల్లినటువంటి వాళ్ళంతా 8 మంది మోసుకొచ్చి అమ్మవారి జల్లో పెడితే ఇంత మూలండి. ఆ ఇంత కూడా సవరించి అబ్బాయి ఎంత బాగుందో అనుకునేటప్పుడు మంచి కిరీటం పెట్టారు. ఆ కిరీటం పెట్టేటప్పుడు ఏంటి? పువ్వులు అడ్డొచ్చాయి. ఆ పువ్వులు అడ్డొస్తే ఏం చేయాలి? నలగకుండా పరచాలి. పరిచి దాని మీద కిరీటాన్ని పెట్టాలి. పెట్టేటప్పుడు ఏమైంది? చెవులు కప్పడిపోయినాయి పువ్వులతో. ఇప్పుడు ఉన్నది చెవులా పువ్వులా అర్థం కాలేదు వసిన్యాది దేవతకి. వసిన్యాది దేవతలు ఎప్పుడంటే పువ్వులతో ఉన్నటువంటి చెవుల్ని చూశారో ప్రపంచంలో ఉన్న భ్రమరాలన్నీ వచ్చి ఆ పువ్వుల చుట్టూ తిరుగుతున్నాయి. ఆ పువ్వుల చుట్టూ తిరుగుతుంటే భ్రామరి శబ్దం అమ్మవారి నుంచి పువ్వుల్లోంచి బయటకు వస్తుంది. కనుక అమ్మవారి చెవులు దేనికి తార్కాణం అంటే భ్రమర నాదానికి, భ్రామరి బుద్ధికి తార్కాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు చూడండి, చాలా మంది ధర్మ సందేహాలు పడుతుంటాం. ఏమంటే పువ్వులు పెట్టి చేసుకుంటాం, మేము 108 పూలతో చేద్దాం అనుకున్నాం పూజలు, 108 రోజులు 108 విశేషమైనటువంటి పూలతో చేద్దాం అనుకుంటున్నాం. దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? లేదా పూలు పెట్టాలా, అవసరమా, పూలతోనే పూజ చేయాలా, కుంకంతో చేయొచ్చా, అక్షరంతో చేయొచ్చా, పూలు దొరకకపోతే ఏం చేస్తాం అనేటువంటి మాట్లాడతాం. అసలు పూలు ఎందుకు పెట్టాలి అమ్మవారి దగ్గర అంటే, నువ్వు అమ్మవారికి ముందు పెట్టాలా, పూజ తర్వాత పెట్టాలా, ఏమన్నా స్తోత్రం చదివేటప్పుడు పెట్టాలా, అష్టోత్తరాలు పెట్టాలా, ఇవన్నీ డౌట్లు వస్తుంది. అయ్యా ముందు అష్టోత్తరము చదువు, పూజ చేయండి. ముందు అలంకార మండపం అంటే అమ్మవారిని ఎక్కడ తీసుకొచ్చి నువ్వు ప్రతిష్టాపన చేస్తావు, ఇంకా అలంకారం చేసుకో. దీన్ని ఉన్న నిర్మాణాలన్నింటినీ తీసేసి అమ్మవారిని శుద్ధంగా ఉంచుకో, స్నానం చేయించి కూర్చోబెట్టి నీ నోటికి వచ్చినటువంటి ఒక స్తోత్రాన్ని చదివేలో కూడా మనస్సుని స్థిరపరచుకొని ఈ మనస్సు ఎటు వెళ్లకుండా చేస్తూ ముందు పూల
ఎలాంటి భావం చూపించాలి? చంపకాశోడకున్నాక సౌగంధికల సత్కచ కురుమిందమని శ్రేణి కలకుటీర మండిత. అవునా కదా? ఎప్పుడైతే చెవులన్నీ అమ్మవారి చెవులన్నీ పూలతో మూసుకుపోయాయో ఆ పూలన్నీ అనుకున్నాయి. ఎప్పుడు అమ్మవారి చెవులానే ఉండాలి మనం. ఎందుకంటే అమ్మవారి శరీరాన్ని తగిలితే అవి వాడిపోవడం అనేది ఉండదు. వాడిపోకుండా ఎప్పుడు ఉంటాం? అమ్మవారి చెవులకి తగులుతూ ఉంటాం, అమ్మవారి జడ్లో ఉంటూ ఉంటాం. కానీ అమ్మవారి ఏం చేసిందా? ఆ భ్రమణములు ఎప్పుడైతే వచ్చి పూల చుట్టూ తిరుగుతున్నాయో తన బ్రాహ్మణి విద్యని జగత్తులో పంపించింది. పంపించినప్పుడు ఏం చేసింది? ఎవరైతే రకరకాల పుష్పాన్ని ఏకీకృతం చేసుకుని అమ్మవారి పూజలో చక్కగా అలంకారం చేసుకుంటారో అలంకారం అంతా పుష్పాలతో అయిన తర్వాత అప్పుడు అలంకారాన్ని చూస్తూ స్తోత్ర పారాయణ చేసావు. ఇప్పుడు ఏమవుతుంది? అవి పువ్వులా అమ్మవారి చెవులా? నువ్వు ఎన్ని పువ్వులు పెట్టావో అని చెవులు అన్ని చెవులు వేసుకుని అమ్మవారిని ఈ స్తోత్రగానాన్ని వింటుంది. ఈ స్తోత్రగానం అంతా బ్రాహ్మణ విద్యగా అమ్మవారి చెవుల్లోకి వెళ్తుంది. మోసుకెళ్ళేదంతా కూడా భ్రమణము. ఆ భ్రమణముల ద్వారా నీ చేసేటువంటి స్తోత్రాన్ని అమ్మవారి దాకా తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి ఈ పూల పుణ్య అని చెప్పనే చెప్పగా చూపుతున్నాగా సౌగంధికల సత్కచ కురుమిందమని శ్రేణి కనుక మనం ఏం చేస్తాం? పువ్వులతో బీపీ వచ్చేసి బాబాయ్ వాళ్ళ పువ్వులు కావాలి, వాళ్ళ ఆకులు కావాలి, ఈ పువ్వులు వాళ్ళ పువ్వులే చేసుకోవాలి, అప్పుడు ఇంకేదో అయిపోవాలి, ఇవన్నీ టెన్షన్తో సరిపోతుంది. అసలు పువ్వులు ఎందుకు పెడతాం? పూజ ఎందుకు చేస్తాం? అసలు స్తోత్రాలు చదవాలి, అష్టోత్తరాలు చదవాలా, స్తోత్ర గానాన్ని చేయాలా, సహస్రనామాలు చదవాలంటే ఇవన్నీ కాదు. మనస్సుతో ఒకసారి అమ్మానికి ఎప్పుడు అమ్మని పూలతో అలంకరించాక అమ్మానికి ఎన్ని పూలు పెట్టావో అన్ని చెవులతో అమ్మ అంత స్థాయిలో నీకు పలుకుతూ ఉంటుంది. దానికోసం పూలతో పూజ. ఇది ఎక్కడ చెప్పారు? లలిత స్వామి చెప్పారు. ఇన్నాళ్ళు ఏమంటే నేను దాని గురించి విచారణ చేయలేదు, చదువుతూ పోతున్నాం, యాంత్రికంగా చదువుతున్నాం. ఇప్పుడు ఏం చేసింది? ఇలాంటి భావన ఎప్పుడు వచ్చింది? నామాల వెనకాల ఉన్నటువంటి వివరణని మనసుకు పట్టించుకుంటూ వచ్చింది. ఆ నామాల వెనకాల ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని, లావణ్య రూపాన్ని మనసుతో గ్రహిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? లలాటము కింద మళ్ళీ కలుగుమలు. ఆ కలుగుమలు ఎలా ఉన్నాయట? మన్మధుని యొక్క గృహంకి తలుపులా ఉన్నాయట. ఆ తలుపులు తీసినప్పటికీ కింద కళ్ళు ఉన్నాయట. ఆ కళ్ళ లోపలికి ఎవరైతే చూస్తూ ఉంటారో ఆ కళ్ళలో మొత్తం జగత్తులన్నింటినీ కరుణ వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఆ కరుణ వర్షాన్ని కురిపిస్తున్నాయి అనుకునేటప్పుడు కింద బుగ్గలు కనబడతాయట. ఈ బుగ్గలు ఏమైనా వీటి మీద ఏదో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అవుతుంది ఏమిటాయంటే చెవుల మీద ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు అనేటువంటి తాటంకాలు. ఈ తాటంకాలు బుగ్గల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయి. 4 చక్రాలు, ఇక్కడ చక్రం, ఇక్కడ చక్రం, ఇక్కడ చక్రం, ఇక్కడ చక్రం. ఇక్కడ సూర్యుడు రిఫ్లెక్షన్, ఇక్కడ చంద్రుడు యొక్క రిఫ్లెక్షన్. 4 చక్రాలు. 4 చక్రాలతో మన్మధుడు అమ్మవారి ముఖమండలం అనేటువంటి కారణం ప్రయాణిస్తుంటే ప్రపంచమంతా దాసోహం అంట. అటువంటి రూపం అమ్మవారి యొక్క నామాన్ని చదువుతూ కనుక మనస్సులో వచ్చిందనుకోండి ఇప్పుడు ఏమవుతుంది? అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ఆధారంగా చేస్తూ మన్మధుడు నడిపిస్తున్నాడు ప్రపంచాన్ని. మన్మధుడికి లొంగడమా? మన్మధుడిని తన దగ్గర పెట్టుకుని లాభిస్తున్నాడు. అమ్మకి లొంగడమా? ఎవరికి లొంగాలి? మనస్సును నియంత్రించబడాలంటే నామాలు అర్థం కావాలి. ఇలా ప్రతిదాన్ని విశ్లేషించుకుంటూ వివరణాత్మకంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే ఏమైపోయింది? అమ్మవారి శరీరాన్ని లలాటి భాగం దగ్గర నుంచి భాగం కూడా మీ మధ్య కూడా మీ కామరాజకూటమి పాదాది కేశాది పర్యంతం మొత్తం వివరణాత్మకంగా జగత్తంతకి వసంగారు చర్చించున్నాము. మా మరాఠీ మందగమన మహాలావణ్య శివుడి పైనుంచి కింద దాకా వివరణ చేసి చివరికి అయింది. మరాఠీ అంటే ఒక ఏడు మదగజంగా అక్కడ నడుస్తూ ఉంటే ఎంత నెమ్మదిగా నడుస్తుంది? శరీరాన్ని మోసుకుంటూ జాగ్రత్తగా నడుస్తుంది. ఆ శరీరాన్ని మోసుకుంటూ వెళ్తున్నటువంటి ఆ మరాన్ని ఎలా ఉంది? మందగమన, నెమ్మదిగా నడుస్తుంది. ఆ నెమ్మదిగా నడుస్తుంటే ఎలా ఉంది? ఇలా నడుస్తుంది, తొందరగా వెళ్ళచ్చు కదా అనుకుంటారు. ఆ అందంగా ఆ మరాన్ని నడుస్తూ ఉంటే ఆ నడకను చూసి ఆనందాన్ని పొందుతుంటాం. అటువంటి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మ మీ శోభగా చూసుకుంటూ వచ్చింది. దానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తుంది. రోజు అమ్మవారు మణిద్వీపం నుంచి కైలాసానికి, కైలాసం నుంచి మణిద్వీపానికి మధ్యలో మానసరోవరం ఉంటుంది. అయ్యవారి ఇంట్లో ఉన్నంతసేపు ఆయన కావాల్సిన పనులు చూస్తున్నారు, కైలాసంలో ఉంటున్నారు. ఆయన అమ్మాయి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇవాళ సాయంత్రం లేట్గా వస్తాను, లంచ్ నా కోసం వెయిట్ చేయకు, నువ్వేమైనా చేసుకుని తినేసేయి, అంత తప్ప మళ్ళీ ప్రసాద్ ఫోన్ చేయకు, మెసేజ్ చేయకని చెప్పేసి అని వెళ్ళిపోయాడు. కైలాసం పనే ఉంది, మణిద్వీపం రావాలి. మణిద్వీపం రావాలంటే మానస సరోవరాన్ని దాటుకుంటూ మణిద్వీపం మధ్యలో మానస సరోవరం, ఒకవైపు కైలాసం, ఒకవైపు మణిద్వీపం. ఈ కైలాసానికి నుంచి మణిద్వీపం మేము ప్రయాణం చేసినప్పుడు ఆవిడ నెమ్మదే నడుస్తూ మరాళి మందగమన మహాలావణ్య సేవతి నెమ్మదే నడుచుకుంటూ వస్తుంది. ఈ మానస సరోవరంలో ఉండేటువంటి హంసలన్నీ అమ్మవారి కనపడ్డాయి. అమ్మవారి వెనకాల నడుస్తూ ఉంటే అమ్మ నడక చూస్తూ
హంసనడక అంటుంటారు. హంసనడక కాదు, అమ్మనడక కావాలని అమ్మవారి దగ్గర నడుస్తుంది. అమ్మవారి చక్క వయ్యాలుగా నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్తుంటే ఈ మానసవనం హంసనడని వెళ్తారు. హంసనడ నడుస్తుంది. శరీరం కంటూ పెద్దది, మెడకాయ చిన్నది, కాళ్ళు రెండు, దాంతో ఇలా వేసుకుంటాము. అమ్మవారి ఎలా వేసుకుంటుంది? ఇలా వేస్తుంది. ఆ వేసుకుంటే వెనకాల హంసలన్నీ చిచ్చి మనం ఎప్పుడు మన జాతి లక్షణం ఇలా వేస్తాం, అమ్మవారిలో వెళ్తాం, ఇలా వేస్తాం. ఆ వేస్తూ ఉంటే లోపల అవన్నీ ఏమవుతున్నాయట, మానసవనం నడుచుకుని డబ్ 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 అవి నెమ్మదిగా వేస్తాయి. అమ్మవారు అన్ని ముందుకు పోతుంది. అమ్మవారి నడవాలని ఆపి కొట్టే హంసల నడవలు అమ్మవారి డబ్బయ్యాకి అవసరంగా డబ్బండి. దాంతో లై తప్పుతుంది. లై తప్పినప్పుడు ఆమె కోపం కాదు, నవ్వు వచ్చింది. ఆ నవ్వు చెప్పేసి ఒకసారి నడుస్తున్న అమ్మవారు వెనకాల చూసింది. వెనకాల వేల హంసలన్నీ అమ్మవారు చూడండి పేరుతో ఒకసారి అయిపోయాయి. వెనకాల కంటు కదదు శరీరం మిగతా శరీరం అంతా మెడాపించింది. దాంతో వెంటనే చాలా కష్టమైనటువంటి అడుగులు వేస్తూ ఒకసారి ఆగిపోతే అవుతుంది, పక్కకు పడుకోవాలి. పడిపోయినప్పుడు ఎన్ని హంసలు ఉన్నాయో హంసలు పడిపోయింది. మొత్తం మానసంలో దండం ధమరుకనాదం. ఆ ధమరుకనాదంతో హంసల యొక్క గమనాన్ని కూడా నియంత్రిస్తూ శివుడి యొక్క ధమరుకనాదంతో వీటి యొక్క నడకని అనుసంధానం చేసేటువంటి క్రియ ఉన్నది కనుక ఈ కైలాసం నుంచి మానసంలో వెళ్ళేటప్పుడు కూడా అయ్యవారిని మళ్ళీ ఉండలేక ఆయన ధమరుకనాదాన్ని నిరంతరం చెవులు ఎక్కువ మనం ఎక్కడికి వాకింగ్ వెళ్తున్నాం అనుకుంటున్నాం. 2 ఫోన్లు ఉంటాయి లోపల. ఆ 2 ఫోన్లతో మనం నిదానంగా వింటూ మనం చేసే పని చేస్తూ ఉంటాం కదా. అమ్మవారు కూడా ఏం చేసింది, ఈ హంసల యొక్క అడుగులతో అయ్యవారి యొక్క ధమరుకనాదాన్ని నిరంతరం వింటూ ఉండట. ఆ వినగలిగే శక్తి నీదమ్మా. ఎందుకంటే మరాఠీ మందరం వల్ల ఇవి ఉంటాయా, హంస కనబడాలి, హంసతో పాటు మానసంలో కనబడాలి, మానసంలో పాటు కైలాసం కనబడాలి, కైలాసంలో పాటు మణిపూరం కనబడాలి, అమ్మ నడక కనబడాలి, అమ్మ వెనకాల హంసల నడక కనబడాలి. ఈ హంసల నడకలో అమ్మ నడకలో మన నడక ఇంత మాయలు ఎంత ఇంత చెప్తాం. మరాఠీ మందరమున మహారాముని సేవది. తర్వాత రెండవ లహరి, ఒక లహరి లావణ్య లహరి వేసే కాదు. నేను బాగుండాలని నా మొత్తం 10 మందికి పాజిటివ్గా అనిపించాలని నేను మాట్లాడేవాడు. 10 మంది యాసిడీస్గా తీసుకుని దాన్ని అర్థం చేసుకుని నాకు అదే స్థాయిలో రిప్లై ఇవ్వాలన్నారు. వాళ్ళ మనసు బాధపడుకుంటూ ఉండాలా, నేను బాధపడుకుంటూ ఉండాలా. 20 శ్లోకాలు పేరు. మరి 21వ శ్లోకం నుంచి మరి 40వ శ్లోకం, ప్రతి 20 శ్లోకాలు, అలా 9 లహరులు, 9 రెళ్ళు, 180 శ్లోకాలు. మొత్తం లలితా సహస్రం 9 లహరుల సమాహారం. ఆ 2వ సమాహారం అది వైభవ లహరి. ఆ వైభవ లహరి నుంచి మొదలుంది భవానీ భావనామన్య భవారణ్య నుంచి మొదలయ్యి అమ్మవారిలో పద్మరాగ సమప్రభావం అనేటువంటి 40వ శ్లోకం. ఈ 40వ శ్లోకాన్ని ఏం చేశారు, ఒక చోటుకు వచ్చేటప్పుడు సుధాసాగర మధ్యస్థ అమ్మవారి యొక్క నామాన్ని చెప్పుకుంటే ఏం చెప్పారు, అమ్మ నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు మరాఠీ మండపంలోని. తర్వాత ఏం చేశావు, నీ శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా మంత్ర స్వరూపాలు. ఈ ఆభరణాలను ధరించినటువంటి దాన్ని నువ్వు ఎక్కడున్నావు, సుధాసాగర మధ్యస్థ. నీ పేరేంటి, కామాక్షి. అప్పటిదాకా లలితా సహస్రనామంలో శ్రీమాత దగ్గర నుంచి కామాక్షి అనే నామం ముందు దాకా కూడా ఎక్కడ అమ్మవారికి ఒక నామం అనేటువంటిది. కనుక మొట్టమొదటి నామం ఏమిటి లలితా సహస్రనామంలో అమ్మవారికి అంటే కామాక్షి. ఆ కామాక్షి ఏం చేస్తుంది అంటే కామదాయి. ఆ కామాక్షి ఏం చేస్తుంది, కామదాయి. కాములన్నీ కూడా ప్రదానం చేస్తుంది. నువ్వు ఏది అడిగితే దాన్ని తీరుస్తుంది. ఏది అడిగితే అది ఇస్తుందా, ఏది కావాలో అది ఇస్తుందా, ఏది మంచిదో అది ఇస్తుందా కాదు. కామదాయికి అంటే అర్థం అసలు నువ్వేం అడగను నువ్వు చెప్తున్నా. ఈ రకాల డౌట్స్. కామదాయి, అమ్మ నాకు ఈ కోరిక తీరాలి అని లలితా సహస్రనామాన్ని చదివాను. ఆ కామాక్షి కామదాయి అనే నామం వచ్చినప్పటికల్లా నీ మనసులో ఉండేటువంటి భావాన్ని అనుసరించి నువ్వు అడిగినటువంటి కోరిక నీకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఆవిడ తెలుసుకోతుంది. చెడు జరుగుతుంది, నీకు ఇప్పుడు కావాలనిపిస్తుంది కానీ అది నీకు మంచి చేయదు. అమ్మవారు దాన్ని నువ్వు ఎన్నిసార్లు లలితా సహస్రనామం చేశాను, నేను ఇంత లలితా సహస్రనామం చేస్తున్నా అంటే అమ్మవారు నా కోరిక తీర్చట్లేదు, ఇంకా నేను చదవదలుచుకోవట్లేదు అని ఉద్దేశాలా కర్మపాసంలో ఇంత చదివినా అమ్మ నాకు ఇవ్వట్లేదు అంటే ఇందులో నా మంచి ఉంది కనుక అమ్మని పట్టుకుని ఇంకా అసలు ఏది మంచిదో దాన్ని దక్కించుకునే దాకా అమ్మవారి గురించి ప్రయత్నం చేయాలి అని లలితా సహస్రనామాన్ని సాధన చేసుకుపోయావా నేను అనుగ్రహిస్తాను. కనుక ఏది అమ్మ ఇచ్చిందని కాదు, ఏ
లలితా సహస్రనామం ఎలా ఉంటుంది అంటే అనుష్ఠుప్ ఛందస్సు. అనుష్ఠుప్ ఛందస్సు అంటే ఒక్కొక్క పాదానికి 16 అక్షరాలు. ఆ 16 అక్షరాలతో ఉన్నటువంటి పాదము షోడశి స్వరూపం. షోడశి మహామంత్రం, శ్రీ విద్యా మహామంత్రాలన్నింటిలో కూడా షోడశి మంత్రం విశేషమైనటువంటి మంత్రం, మహామంత్రం అని చెప్తున్నారు. ఇంకా ఆ మంత్రాన్ని దాటి మంత్రం లేదు అని శాస్త్రం ఇస్తుంది. కనుక ఏ మంత్రాన్ని అయితే పట్టుకుంటే సకల మంత్ర స్వరూపుడి అయినటువంటి పరమేశ్వరి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ పరమేశ్వరి అనుగ్రహాన్ని లలితా సహస్రనామంలో ప్రతి పాదంలోనూ పెట్టేశారు. శ్రీమాత, శ్రీ మహారాణి, సింహాసనేశ్వరి అనేటువంటి నామంతో మొదలైతే లలితా సహస్రనామం మొత్తం 1000 నామాలు చదువుకుంటే లహరుగా చదవచ్చు. చదివితే అవుతుంది. లహరుగా అంటే 20 శ్లోకాలను చెప్పారు కదా. ఇంట్లో 1 శ్లోకం నుంచి 20 శ్లోకం దాకా లావణ్య లహరి, 21 శ్లోకం నుంచి 40 శ్లోకం దాకా వైభవ లహరి, 41 శ్లోకం నుంచి 60 శ్లోకం దాకా వైభవ లహరి భావనా లహరి, 61 శ్లోకం నుంచి 80 శ్లోకం దాకా చైతన్య లహరి, 81 శ్లోకం నుంచి 100 శ్లోకం దాకా ఆనంద లహరి, 101 శ్లోకం నుంచి 120 శ్లోకం దాకా సాలోక్య లహరి, 121 శ్లోకం నుంచి 140 శ్లోకం దాకా సాలోక్య లహరి, 121 శ్లోకం నుంచి 141 శ్లోకం నుంచి 160 శ్లోకం దాకా సామీప్య లహరి, 161 శ్లోకం నుంచి 181 శ్లోకం దాకా ఏవైతే ఉన్నాయో అదంతా కూడా సాయుధ్య లహరి. ఈ లహరిలో ఉండి మనకి ఏది కావాలో అది ఇస్తుంది. నీకు లావణ్యం కావాలా, లావణ్య లహరిలో ఉన్నటువంటి 20 శ్లోకాన్ని శ్రీమాత, శ్రీ మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి పాదంలో నువ్వు అనుసంధానం చేస్తుంది. అనుసంధానంలో ఏంటంటే వెంటనే వస్తుంది. కాబట్టి మనం కామాక్షి వైభవాన్ని చదువుకుంటున్నామా, లలితా సహస్రనామాన్ని చదువుకుంటున్నామంటే లలితా సహస్రనామాన్ని దేవతలు కామాక్షి సహస్రనామం కింద ఇచ్చారు. లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి నామం కామాక్షి అంటే లలితా సహస్రనామం అంతా కామాక్షి సహస్రనామం అనే పిలువబడుతుంది. కామాక్షి ఏం చేస్తుంది? కోరికలు తీరుస్తూ ఉంటుంది. ఎలా తీరుస్తుంది అంటే నువ్వు చేసేటువంటి సాధనా విభాగాన్ని బట్టి ఉంటుంది. కనుక శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి మకుటం అంటే మకుటము అంటే అర్థం ఏమిటి? నువ్వు ఒక బీజాక్షరాన్ని పలకాలి అంటే గురుపదేశం ఉండాలి. ఒక 5 నిమిషాలు నువ్వు ఒక బీజాక్షరాన్ని పలకాలి అంటే గురుపదేశం ఉండాలి. గురుపదేశం లేకుండా ఏ బీజాక్షరాన్ని నోడుతూ ఉండడానికి అవకాశం లేదు. కానీ లలితా సహస్రనామంలో వశిష్ఠాది రామదేవతలు ఏం చేశారు అంటే మొట్టమొదటి పదం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి 3 పదాలలో తెలియకుండానే మాత, మహారాజ్ని, శ్రీమత్ అనేటువంటిది నీ యొక్క అని సింహాసనేశ్వరి అనేటువంటి 3 నామాలతో శ్రీ అనేటువంటి ఒక బీజాక్షరాన్ని మిళితం చేసేసి మిళితం చేయడం వల్ల ఏమవుతుంది? శ్రీం మాత. తెలియకుండానే శ్రీం అనేటువంటి బీజాక్షరం మనకు తెలియకుండానే నోటితో పలుకుతున్నాం. అది బీజాక్షరం ఎవరన్నా చెప్పేదాకా బీజాక్షరం పలుకుతున్నాం కూడా ఉంటుంది. కనుక ఒక విశేషమైనటువంటి బీజాక్షరాన్ని బట్టి దాని నామాలతో అనుసంధానం చేసి ఒకే పాదంలో 3 విశేషమైనటువంటి మంత్ర అనుష్ఠానాన్ని జగత్తులో ఉన్నటువంటి లలితా సహస్రనామాన్ని చేసేటువంటి వాళ్ళందరూ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా మంత్రపూరితమైనటువంటి నామాన్ని అనుసంధానం చేసినటువంటి ఫలితాన్ని ఆ మొట్టమొదటి పదం చేస్తుంది. అంటే షోడశి మహామంత్రంలో సమత్వంగా కలిగినటువంటి మంత్రం ఒక పాదస్వరూపంలో లలితా సహస్రనామంలో ఏదైనా ఉంది అంటే మొత్తం 187 శ్లోకాలు మంత్రరాజాన్ని. కానీ మొట్టమొదటి ఉన్నటువంటి మంత్రం ఏదైతుందో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, అందులో ఉన్నటువంటి శ్రీ అనేటువంటి బీజాక్షరంతో విశేషమైనటువంటి శక్తిని పొంది జగత్తులో నువ్వు ఎక్కడి నుంచి కూడా పొందలేనటువంటి చైతన్యాన్ని నీలోకి తీసుకురాగలవు. నువ్వు ఏది కోరితే అదంతా ఇవ్వగలవు. కనుక లలితా సహస్రంలో నువ్వు ఏ లహరినా చదువు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకాల సముద్రత, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. తర్వాత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ఇలా ప్రతి నామాన్ని, ప్రతి పాదాన్ని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి పాదంతో అనుసంధానం చేసుకుంటూ లేదు సంపుటీకరణ చేసుకుంటూ మొత్తం లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ప్రతి లహరిని చదువుకుంటూ పోయాం. మొదటి లహరి చదవడం లావణ్యం వచ్చింది, ఆనందం వచ్చింది. రెండవ లహరి చదవడం నీకు వైభవం కావాలి. వైభవం అంటే నా స్థానం పెరగాలండి, నేను ఇందులో డబ్బులు పెట్టాను, ఆ స్టాక్స్ బాగా పెరగాలండి, ఆ స్టాక్స్లో బాగా విలువ రావాలండి. వైభవం అంటే నా వైభవం పెరగాలి. వైభవం పెరగాలంటే 21 శ్లోకం నుంచి 40 శ్లోకంగా ఉన్నటువంటి మొత్తం లలితా సహస్రనామాల యొక్క 20 శ్లోకాన్ని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరితో అనుసంధానం చేసుకుంటున్నాను. ఏమంటే మొదటి లహరి అయితే శ్రీమాతతో మొదలైన
ఆ వైభవాన్ని పాడు చేయకుండా ఉండగలిగేటువంటి ఐశ్వర్యాన్ని మీకు ఇవ్వగలిగేటువంటి తల్లి. లేదండి నాకు లావణ్యం ఓకే, వైభవం ఓకే, నాకు చైతన్యం కావాలి, చైతన్యం లోపడింది, నేను అన్ని సంపాదిస్తున్నా, ఇంటికి తీసుకొస్తున్నా, అందరిని కూర్చుని భోజనం చేయట్లేదు, ఒకళ్ళ మీద కూడా కోపాలుగా ఉన్నాయి, ఒకళ్ళ మీద కూడా విసుగ్గా ఉన్నాయి, ఇంట్లో సమిష్టితత్వం లేదు, ఇంట్లో ఒకటి అనేటువంటి భావం లేదు. మరి దానికోసం మా ఆయన సరిగ్గా చూసుకోవట్లేదు, మా అత్తగారిని సరిగ్గా చూసుకోవట్లేదు, నా పిల్లలు నాతో సరిగ్గా లేదు, ఇదంతా చైతన్యానికి ప్రతిరూపం. అది నీకు కావాలి. తర్వాత ఎవరి భావనాల జగత్తులో దేన్ని చూసినా ఒక వైవిధ్యమైనటువంటి భావన. కొందరిని చూస్తే కోపం వస్తుంది, కారణం వాడు నాకు పరిచయం లేదు, వాడు మొహమ్మాయి ఉంటుంది కదా. కొంతమందిని చూస్తుంటే అపారమైన ప్రేమ, అది కూడా తప్పే, ఊరికే వ్యామోహం రాకుండా ఎవరికి రాకూడదు. అతి అనేటువంటి సర్వత్ర వర్జయ్యేది జగత్తులో చెప్తుంది. ఆ భగవంతుడు కూడా సంకుచితత్వం పోయి విశ్వవ్యాపకమైనటువంటి ప్రేమని మనకి అందించగలిగేటువంటి స్థితి రావాలి, భావ సారూప్యత రావాలి, భావ వైకల్యం అంటే భావనలు బాగుండాలి, మనకు వచ్చే ఆలోచనలు బాగుండాలి, సంకల్పాలు బాగుండాలి, పిల్లల మనస్సులో అనవసరమైన విషయాలకు వెళ్లకుండా ఉండాలి, వాళ్ళ మనస్సులో కూడా తల్లిదండ్రులు పడే కష్టాన్ని గ్రహిస్తూ ఉండాలి, వాళ్ళు ఏం చేయాలో కర్తవ్యం బోధపడుతూ ఉండాలి, భావన రహాలు ఉన్నటువంటి వేసుకుంటారు. ఏమంటే ఇవన్నీ అయిపోయినాయి, అన్నీ దాటేసాం, ఆనందం కావాలి. 5వ లహరి 181వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా ఉన్న శ్లోకాలు బాగా చదువుకో. ఏమన్నా ఆనందాన్ని పొందుతున్నాం. ఆనందం అంటే ఏంటి? మోక్షస్థితి. ఆనందం నాకు నెలలు సెట్ అయ్యాను, నాకేం కోరికలు లేవు, నాకు ఇంకేం అక్కర్లేదు అనే లౌకికమైనటువంటి భ్రాంతులతో ఆనందాన్ని ఎంతసేపు పొందుతావు? కాసేపు పొందుతావు. ఈ లోపల కుటుంబ సభ్యులు ఎవరికైనా ఆరోగ్యం చేస్తాము, వీళ్ళది బాగుండాలి, మళ్ళీ నీకు తెలియకుండానే లౌకికం యొక్క ఆనందం అనేటువంటి మారిపోతూ దుఃఖం కింద మారిపోతుంది. ఈ ఆనందము మోక్షంగా మారాలి. ఆనందంలో ఎటువంటి వైకల్యం ఉండకూడదు, అది మహదానందం అంటే శోకము లేనటువంటి స్థితి. ఆ శోకము లేనటువంటి మోక్షం కావాలి. శోకము లేనటువంటి స్థితి జీవుడు అనుభవిస్తుండడే మోక్షం. మోక్షం అంటే చచ్చిపోయాక వచ్చింది కదా, జీవుడు ఉండగానే వచ్చింది, జీవుడు ఉండగానే అనుభవించగలుగుతూ ఈ అనుభవాన్ని అయితే 10 పంచుతూ ఉంటాడు. ఆ అనుభవంలో ఇక్కడ స్వార్థం కానీ, కామం, క్రోధం, లోపం, మోహం, మద మాత్సర్యాలు కానీ లేదు, ఎటువంటి సంకుచిత భావనలు కానీ లేకుండా ఆనందాన్ని 10 మందికి ఇవ్వగలుగుతూ తాను అనుభవిస్తూ నిత్యంగా ఉంచుకోతూ ఉంటాడు. అటువంటిది మోక్షం. ఆ స్థితిని అనుభవిస్తూ ఉండాలి. సారూప్య సామీప్యాలు అనేటువంటి ధారణ జరుగుతుంది. ఏమంటే అన్నీ అయిపోయినాయి, నా చదువుకు నా భార్యను పంపించేసాను, లేదు నా భర్త నా కన్నులు హాయిగా వారు శరీరాన్ని చాలించారు, ఉన్నాను, ఉపవాసంగా ఉన్నాను, మరేమో నేనేం చదువుకోవడానికి లేదా ధర్మశాస్త్రం చదువుకోకుండా ఉపవాసం చేయకూడదా, అదే చివరి సాయుధ్యాన్ని మోక్షన్యాసం అనిపిస్తుంది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆ చిన్న సాయుధ్యాలను చదువుకో. చివరికి ఏమవుతుంది? సాయుధ్యాలు శ్రీ శివశక్తి రూపిణి ఆవిడేం చేస్తుంది? ఇన్ని నామాలు చదివిన తర్వాత ఆవిడ నామం శ్రీ శివాగా మారుతుంది. ఆవిడేం చేస్తుంది? శివశక్తి రూపిణిగా మారుతుంది. శివశక్తి రూపిణిగా తాను మారి నిన్నేం చేస్తుంది? ఇంత ధర్మశాస్త్రం చదివానమ్మా, నీలోకి తీసేసుకో అంటే ఆవిడేమంటుంది? నేను ఎవరిలో ఉన్నాను, నాలోకి తీసుకుంటే నువ్వు ఎవరిలో రావాలి, శివుడు అవుతాను. కానీ నా పనేమిటి? నన్ను ఆరాధించుకున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను ఆయనకి ఎక్కడున్నాను? ఆయన మనస్సులో ఉన్నాను. ఎక్కడుందండి మాట? ఆయన ఎప్పుడు పక్కనే ఉంటుంది అంటే ఒక రూపాన్ని ధరిస్తే పక్కన. మన అమ్మవారు ఎక్కడ ఉంటుంది? శివశక్త్యాయుతో ఇది భవతి శక్త ప్రభావం నచేదేవం దేవో నకలు కుశలస్తుంది అతస్వామారాధ్యాం హరిహర విభిచాదిభిరవి గణంతు స్తోతుమ్మ కథంతుత పుణ్య ప్రభావం. మనకి నమస్కారం చేయడం, నీకు దాసోహం చేయడం, నీ రూపాన్ని చూడగలగడం, నీవు ఉన్నావు అనేది ఒక స్పృహ నాకు ఉండడం, నీకు సంబంధించిన స్తోత్రాలు, ఒక నామాలు, ఒక వైభవాలు తెలుసుకోవడం, నోటితో అనడం ఈ జన్మలో కాబట్టి ఈ సృష్టి స్థితి దయానమైనటువంటి ప్రకృతి కార్యాలందరినీ కూడా చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురికి కూడా నువ్వు శిక్షిస్తానని నువ్వు ఎక్కడున్నావు? అయ్యవారి యొక్క మనసులో చిన్న కోరికగా మెదిలింది తన ఒక్కడిగా ఉన్నాడు. మొత్తం ప్రపంచంలో తనే అయి ఉండి తానే అంతగా ఉండి రమించిపోతూ ఉన్నాడు. ఆ రమించిపోతే శివుడు ఒక్కడే ఉన్నాడు, నేను ప్రపంచాలు ఏంటి లేదు, ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడని ఎవరికి తెలుస్తుంది? ఆయన ద్వారా ప్రపంచం వచ్చిందని ఎవరికి తెలుస్తుంది? ఆ ప్రపంచం వచ్చాక ఇంకొక శివుడు ఉన్నాడు, మళ్ళీ ఆయనలోకి లయం అవ్వాలి, ఆయన స్తుతించాలి, ఆయన గురించినటువంటి స్తోత్రగాలను చేయాలి, అభిషేకాలు చేయాలని ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. తాను ఒక్కడే మొత్తం అనేకమైన లోపల రమించిపోతున్నాడు. ఆ రమించిపోతూ ఎన్నాళ్ళు ఉంటాడు? సృష్టి అంతా కూడా తను ఉంచేస్తున్నాడు, హాయిగా ఉన్నాడు. ఆయన మనసులో ఆ ఉండే చిన్న
పంచభూతాల్లోంచి జగత్ యొక్క సృష్టి రచన మొదలైంది. ఆ సృష్టి రచనలోంచి మొత్తం ప్రకృతిలో ఉండేటువంటి పర, ప్రసంగి, మధ్యమ, వైఖరిలో ఉండేటువంటి స్వరూపాలని జరుగుతుంది. పర అంటే రాళ్ళు పట్టలు, పర పశ్యంతి చెట్టు చేమలు, తర్వాత పరా ప్రసంగి మధ్యమ 4 కాళ్ళ 2 కాళ్ళ జలచర ఆకాశ గమ్యంతో ఉన్నటువంటి జీవులని జంతువులని వాటిలోంచి వైఖరి పరా ప్రసంగి మధ్యమ వైఖరి. వైఖరి అంటే అందరూ జగత్తు మాట్లాడగలిగేటువంటి మనిషి సంఖ్య 4 రకాల చరాచర జగత్తు ఏదైతే ఉందో దాని అందరినీ కూడా తన నుంచి సృజించారు మనుషులు. దీనంతటి కారణం ఏంటి? అమ్మవారి యొక్క కదలిక. ఆ కదలిక మనస్సులో నేనంతసేపు తాను ఒక్కడే ఉంటాడు. తాను అనేకమైనటువంటి ప్రపంచమంతా తనను స్థాయిస్తూ తనలో కలవాలని మళ్ళీ ఎవరు పట్టుకోవాలి? ప్రెసిడెంట్ని చూడాలి. ఎవరుండాలి పక్కన? ఆ ప్రెసిడెంట్ కానీ ఒక సెక్రటరీ ఉండాలి. సెక్రటరీ అనే భావన తక్కువ అని మనకు అనిపిస్తుంది, కానీ ఆవిడ చెప్పకపోతే, ఆవిడ పుస్తకంలో మన పేరు నోట్ లేకపోతే, అపాయింట్మెంట్ క్రియేట్ అవ్వకపోతే ఎంత గొప్పవాడికైనా ప్రెసిడెంట్ని కలిసేటువంటి అవకాశం. అవునా కదా? ఇప్పుడు ఎలాంటిది సెక్రటరీ చెప్పడానికి అవకాశం లేదు. ఆయన ఉన్నాడు, ఆయనకి శక్తి స్వరూపంగా ఆయన ఏం చేస్తుంది? మొత్తం ప్రపంచాన్ని నడిపించగలిగేటువంటి ఆలోచన ఆయనకి ఇచ్చి ఆయన చేసేటువంటి ఆలోచనలన్నీ ఆవిడ కార్యభాగం వహించి నిర్వర్తిస్తుంది. భర్త ఏం చేస్తాడు? బ్యాచులర్గా ఉన్నాడు, తనతో ఉన్నాడు. ఆయన ఎలా ఉంటుంది? మాట్లాడదు, భయంకరంగా ఉంటుంది. బ్యాచులర్స్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎలా ఉంటుంది? ఇండియాలో ప్రేమిస్తుంది. అవునా కదా? అందులో ఒకరికి వివాహం జరిగింది. వివాహం అయిపోయింది. భార్య తీసుకుని కొట్టించుకొని వెళ్ళాడు. లేదు ఇంటిలోకి వచ్చాడు, మిగతా వాళ్ళందరూ వేరే ఇంటికి పోవాలి. తక్కువగా ఉంది కదా అంటే, నువ్వు మళ్ళీ వేరే అది గడపడలేదు, మేమందరం నీకోసం సాక్రిఫైస్ చేస్తాం, మేమందరం ఇంకో ఉండాలి, నువ్వు ఆవిడ తెచ్చుకుని ఇంట్లోకి వచ్చేస్తాం. ఏదో ఉన్నంతలో వాడు సర్దగలిగింది, సర్దారు బాగా సర్దల అక్యూడ్ వచ్చింది. 2 రోజులు మొత్తం ఇంటిని ఎలా మార్చేస్తుంది? మాడిపోయిన గిన్నెలు తీసి పడేస్తుంది, చిరిగిపోయినవన్నీ కూడా బట్టలు అక్కడ పడేస్తుంది, ఇంట్లో పేపర్ వేసి గుళ్ళని నీట్గా చేస్తుంది, ఇంటి తోరణం జరుగుతుంది, కావాల్సిన చెంచాలు గ్లాసులు ఏమేమి కావాలో అన్ని కొనుక్కుంటుంది, అన్ని భాగం వేస్తుంది. డబ్బు ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? దేన్నైతే అనేక అవ్వాలని కోరుకుని వివాహం చేస్తున్నాడో ఆయన డబ్బులు తీసుకొచ్చి ఆవిడ చేతుల్లో పెట్టారు. ఆవిడే చేస్తుంది. దాన్ని ఎలా నిర్వహించాలో, ఎలా నిర్వర్తించాలో. ఈ 10 మంది ఇంట్లో వచ్చి వెళ్ళిపోయినటువంటి స్నేహితులు, భర్త యొక్క స్నేహితులు మళ్ళీ ఎప్పుడైనా ఇంట్లో వచ్చి భోజనం చేస్తా ఉంటే 10 మందికి సరిపడా కావాల్సినంత వస్తువుని, విషయాన్ని ఇంట్లో పెట్టుకుని రుచిగా వాళ్ళు పదార్థాన్ని పాపం చేసి కట్టిందండి, పాపం చేసి కట్టిందండి, నేను గొప్పలు వేసుకుని తింటారు. అంతకాలం పాపం వాళ్ళు చెప్పులు వేసుకుంటారు. స్త్రీమూర్తి వచ్చినప్పుడు ఏమైపోయింది? ఇంట్లో ఒక అమ్మ, చెల్లి, వదిన, తల్లి అన్ని భావంలో ఆ స్త్రీమూర్తిలో సంపాదించుకుని వాళ్ళందరూ కూడా తృప్తిగా ఆనందంగా ఉన్నారు. పరమేశ్వరుడు వల్ల ఏ జగత్తైతే నిర్మితమైందో ఆ నిర్మితమైన జగత్తుని పెంచి పోషించి సంకల్పించి దాన్ని ముందుకు నడిపించేటువంటి సామర్థ్యాన్ని తాను వహించింది. ఆ పనులతో కనుపెట్టుకుంది. అమ్మ వహిస్తుంది భారం తాను తెలిసినటువంటి జగత్తు ఆనందంగా తృప్తిగా ప్రశాంతంగా. అదే రథశాస్త్రం. అవునా? కనుక ఈ జగత్తంతా దేని వల్ల నిర్వర్తింపబడుతుంది అంటే అమ్మ వల్ల నిర్వర్తింపబడుతుంది. అమ్మ నిర్వహిస్తోంది అంటే ఏమంటే ఇదంతా దీని వెనక ఉన్నవాడేవాడు. ఓ పెళ్లికి వెళ్ళాము, నేను భర్తని, నా భార్య ఉన్న పక్కన, ఆవిడ చూడగానే అందరూ నవ్వుకోవడం పెట్టారు. విడిగా నేను ఎవరు పట్టించుకోరు. విడిగా నేను ఒక్కడిని పెళ్లికి వెళ్తే ఎవరు నన్ను పట్టించుకోరు. ఎలా బాగున్నామో మాట్లాడతారు. చాలా రోజులు బాగున్నా భార్యను తీసుకోవాలి వివాహానికి వెళ్ళాను. ఆవిడ ఏం చేసింది? పై నుంచి కావాలి వదిలేసింది. ముందు ఆవిడ చూస్తున్నారు, వెంటనే ఆవిడ చూస్తున్నారు. ఎంత సంపాదిస్తున్నావురా, ఏం చూస్తున్నావురా, షాపులు కొంటున్నావురా, ఏమైనా గంగాయ ఉంటున్నావా, ఏమైనా మాల్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చారని తిన్నాను ఏదో మామూలుగా ఉంటున్నావు. అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ? అయ్యవారు ఏం చేశారు? తాను అనేకం అవ్వాలనే సంకల్పాన్ని మాత్రమే చేశారు. అమ్మవారు చేస్తుంది. ఈ అనేకంగా ఉన్నటువంటి దాన్ని విశేషంగా తాను ఆభూషణంగా తెలుసు జగత్తుకంతరికి అహంకార స్వరూపంగా, ఆగోపురుషుల స్వరూపంగా నిలుచుకుంది. ఆ ఆగోపురుషుల స్వరూపాన్ని చూసి అంటే లలితా సహస్రనామం అంతా చదివి అమ్మ నువ్వు శ్రీమాతని, శ్రీ మహారాజుని, శ్రీమసింహాసనేశ్వరిని చిదైకుండా నుంచి బయటకు వచ్చావు. దేనికోసం? దేవకాల సముద్రత ఎలా ఉన్నావు? సహస్రాభ నీ రూపం ఎలా ఉంది? చతుర్బాహు సమృత నాగస్వరూప సాధ్యంగా అన్నింటిలో చదువుతూ ముందుకు వెళ్ళిన తర్వాత మా అమ్మ ఇంత గొప్పగా ఉంది, అమ్మలోకి లయమైపోదాం, అమ్మని తెలుసుకుందాం అనుకున్న ప్రతి వాడు ఏమైపోతాడు? అమ్మ
కొడుకులు వయసు వస్తుంది, ఏమన్నా మీ ఆయన ఎప్పుడు తీసుకుంటూ ఉంటాడు, చిరాకు ఉంటాడు, ఎప్పుడు నన్ను చూసి అరుస్తూ ఉంటాడు, నన్ను నుంచి పనే లేదా మీ ఆయన. మీ ఆయన ఇంట్లో బాగానే ఉంది, ఎంత కష్టపడుతున్నారు తెలుసా? నీకు బయట ఇచ్చాడు, నీ చదువుకు 4 లక్షలు అవ్వాల్సిన 40 లక్షలు నీకు పెట్టాడు, అప్పు చేశాడు, సొప్పు చేశాడు, నిద్రపోతున్నాడు, పోవట్లేదు, వండిని తెచ్చి వండి నీకు వస్తున్నా, నీకు ఎంత కోపం వచ్చినా ఎంత తీసుకొచ్చినా బాగా అనిపించినా నోరు మూసుకుని లోపం నడుస్తున్నా. నా కష్టానికి తెలియదు, నాకు నేను మంచిదాన్ని అనుకుంటున్నాను. నా కష్టానికి నేను భాషని అతికించాను, అలాగే నేను కూర్చొని మాట్లాడతాను, కొడతాను, నేను తిడతాను, ఇంట్లో వెళ్ళిపోతున్నాను. నేను మాట్లాడేది నా కారణం అవును, నేను కూడా తీసుకుంటే ఇంకో చోటు పెట్టే అవకాశం లేదు. నేను తప్ప నీకు స్వార్థం ఇంకో చోటు దొరకదు. తండ్రి ఆయన కష్టపడుతున్నాడు, రక్తాన్ని చెమట కింద ధారపోస్తున్నాడు, అవునా కదా? తన జీవితాన్ని నీ కోసం దృఢప్రాయంగా తీసేశాడు. అటువంటి వాడు లోపంలో మాట ఉంటాడన్నా తప్పే ఉంది అని కొడుకుకి తండ్రిని కొత్తగా పరిచయం చేసింది ఎవరురా? ఇప్పుడు లలితాసహస్రనామం తల్లి ఏం చేస్తుంది? నువ్వు 1000 నామాలు చదువు, శ్రీ శివా శివశక్తి నీ చుట్ట చుట్టూ తీసుకెళ్ళి ఎవరు నమ్ముతుంది? నేను గొప్పని 4 కోట్లు అమ్మవారు తీసుకుని అయ్యవారిలోకి నీకు కనిపిస్తుంది. కారణం తాను కూడా అయ్యవారి ఇంటూ ఆనందాన్ని తీసుకుంటుంది. అయ్యే తన స్వరూపంగా భావిస్తూ అర్ధనారీశ్వర స్వరూపంగా జగత్తుని అనుగ్రహిస్తున్నది. అటువంటి తల్లి పాదాలు శరణు పెడితే ఏ శివ జ్ఞానం అయితే పొందడం అలభ్యము, చాలా కష్టము. అటువంటి శివజ్ఞానం ఆ తల్లిని నిరంతరం సేవించినంత మాత్రం చేత జీవితంలోకి అలవడేటువంటి ఔన్నత్యాన్ని అనుగ్రహాన్ని చూపిస్తుంది. అటువంటి తల్లి అనక కామాక్షి. ఆ తల్లి చేసిన చూపు ఎప్పుడు పిల్లల మీదే ఉంటుంది, చూపు ఎప్పుడు పిల్లల మీద ఉండి ఏం చేస్తుంది? వీడు బాగుపడాలి, వీడు బాగుపడుతూ తండ్రిని అర్థం చేస్తుంది, తండ్రికి అనుగుణంగా ఉండాలి. తండ్రి ఏం చెప్పినా వీడి కోపం రాకూడదు, తండ్రికి అనుగుణంగా ఉండి తండ్రి పట్ల ప్రేమతో ఉండి తండ్రి పట్ల గురుభావంతో ఉండి వీడు సమర్థులు అవ్వాలి. ఎందుకంటే వాడికి ఎప్పుడు తెలుస్తుంది తన తండ్రి కష్టం పిల్లవాడు తాను తండ్రి అయ్యాక తెలుస్తుంది. గృహస్థాశ్రమ ధర్మం అన్ని ధర్మాల్లోకి, అన్ని వర్ణాశ్రమ ధర్మాల్లోకి గృహస్థాశ్రమం గొప్పది. దేనికి? బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చెప్తారు? గురువు చెప్పింది నేర్చుకుంటారు, గురువు చెప్పింది చేయడం చాలా పెద్ద కష్టం కాదు. కళ్ళు మూసుకుని గురువు దూకమంటే దూకాలి, పడుకోమంటే పడుకోవాలి, చదవాలి. అది ఈ 3 పనులు గురువు ఏం చెప్తారు. గృహస్థాశ్రమ ధర్మం తర్వాత వచ్చేటువంటి వానప్రస్థాశ్రమం అన్ని వదిలి ప్రశాంతంగా కూర్చో, అందరూ నీ చుట్టూతే ఉంటారు, నువ్వు పనులు అందులోనే ఉంటావు, ప్రశాంతంగా దేన్ని పట్టించుకో, డబ్బు సంపాదించుకోవాలనేసి నీ కొడుకు అన్ని అప్పగించేసి అన్ని చుట్టుపక్కల ఉన్నా దేన్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేస్తుంది. సన్యాసాశ్రమం ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. ఆ ఒక్కడిగా మిగిలిపోతూ ఉండేటువంటి సన్యాసాశ్రమం. ఆ సన్యాసాశ్రమం ఏం చేయాలి? ఇంకా నేను కూడా లేననేటువంటి భాగంతో చాలా మంది అడుగుతారు, అలా ఎలా ఉంటాను? చాలా కష్టమండి, ఏళ్ళు పాటు పక్కన ఉండి ఒకరిని అలా ఎలా మర్చిపోతామండి? మర్చిపోమని ఎవరు చెప్పారు? అసలు పోయింది ఎవరండి, ఉన్నది ఎవరండి? భర్తకి భార్య గతించుకుని వెళ్ళిపోయింది, ఎవరు వెళ్ళిపోతే ఏం చేస్తాడు? ఇంకా ఆ రోజు నుంచి ఏ భర్తని ఏ సంధ్యాలంలో ఆయన గౌరవంతో చెప్పి ఆయన పేరు చెప్పి సంతోషం చెప్పి అర్థం లేదు, కోల్పోయాడు, అవునా కదా? కానీ భార్యనే గుర్తు తెచ్చుకుంటూ నిరంతరం భార్య ఆలోచనలో ఉంటూ తను ఎక్కడ ఏ సువాసనని చూసినా పాపం మామూలు ఉంటే వీళ్ళకి అసలు ఎవరి కూడా చీర పెట్టుకుని ఏదైనా వెంటనే గొడవలు నుంచో కూతురు నుంచో మీ అమ్మ పేరు మీద పెట్టుకుని పెట్టాల్సింది. బాగుందండి, భర్తకి భార్య పోతే కాస్త సుమంగళిత్వం కనుక ఆనందంగానే ఉంటుంది. మరి భార్యకి ఇదే ఇంకొక రకంగా జరిగింది అనుకోండి, మిగిలిపోయినటువంటి స్త్రీలని పూర్వసువాసనలు ఉంటారు, మరి వాళ్ళు కష్టపెట్టుకుంటారు కదా, అందరూ వచ్చి పాజిటివ్గా సెలవిస్తారు. అయ్యా పోయింది ఎవరైనా, నువ్వు అనుకుంటున్నావు పోయింది నా భర్త అనుకుంటున్నావు, కానీ పోయింది ఎవరు? నువ్వు పోయింది. ఉండిపోయింది ఎవరు? ఆయన. కనుకనే ఇంతకాలం బొట్టు పెట్టుకుని అంతకాలైనటువంటి అలంకారం చేస్తున్న దానిని అత్తలేని మనుషులు ఏం చేస్తున్నావు? ఆయన రోజు తెలుస్తున్నావు, రోజు తలస్నానం చేస్తున్నావు, ఎక్కడ ఏం చేస్తే దూరంగా ఉంటున్నావు, నాకేం అక్కర్లేదు అన్నట్లుగా ఉంటున్నావు. కానీ ఉండిపోయింది ఎవరు? ఆయన. పోయింది ఎవరు? నువ్వు. రూపం నీరు మిగిలింది, గుణం ఆయన మిగిలింది. కానీ ఇప్పుడు పోయినటువంటి వాళ్ళని ఓయిక స్వరూపంగా చూసినప్పుడు వాళ్ళలో ఉండవలసిన అర్ధనారీశ్వర స్వరూపం. అర్ధనారీశ్వర స్వరూపంగా నువ్వు ఎవరిని దర్శించావు? ఎవరో వాళ్ళు పోయి సన్యాసాశ్రమంలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినప్పుడు అర్ధనారీశ్వర స్వరూపంలో నమస్కారం చేసుకోవాలి. అంతే తప్ప కించపరచడానికి కానీ, మీరు ఈ పూజలు చేయకూడదు అనడానికి కానీ, మీరు దీనికి అనుగుణం చెప్పడానికి
లలితా సహస్రనామం చదువుకుంటే ఏమవుతుంది, సామాజిక నియమాలు ఎంత బాగున్నాయో తెలుస్తుంది, మనం ఎంత వెనకట్టుపోయామో అర్థమవుతుంది, మనం ఎంత చిన్నగా బతుకుతున్నామో అర్థమవుతుంది. ఎక్కడా కూడా నేను తక్కువ చేయండి, వాళ్ళని ఎక్కువ చేయండి ఎక్కడా చెప్పలేదు. అటువంటి లలితా సహస్రనామాన్ని మొత్తం పట్టుకుంటే నీకు కలిగేది ఏంటంటే అంటే ఆనందం. మొత్తం లలితా సహస్రనామాన్ని చదవాలని 35 నిమిషాలు జాగ్రత్తగా ప్రతి పదాన్ని తప్పు లేకుండా చదవడానికి 30 నిమిషాలు. ఆ 30 నిమిషాలు చదివిన దాన్ని ఒక్క బీజాక్షరంతో చెప్పేస్తారు. ఆ ఒక్క బీజాక్షరం ఏమిటైనా జాగ్రత్తగా పట్టుకుంటే ఆ ఒక్క బీజాక్షరం ఎక్కడ వస్తుంది, ఇది కూడా జాగ్రత్తగా పట్టుకోండి. అభ్యాసాచే జ్ఞాత షడద్వాతీతమూర్తి అవ్యాజమూర్తి అజ్ఞాన ధ్వాంత దీపిక ఆబాలకోపమిత సర్వాధికార శాసన శ్రీచక్రరాజనిలయ శ్రీమత్రిపుర సుందరీ అనేటువంటి అక్షరంలో సుందరీ అనేటువంటి అక్షరంతో మొత్తం లలితా సహస్రనామం ఉంటాయి. మొత్తం 9 లక్షలతో 20 చొప్పున 180 శ్లోకాలతో ఉన్నటువంటి లలితా సహస్రనామం 181, 182, 183వ శ్లోకంలో ఒక పాదంతో మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే 183 పాదాలతో శ్లోక పాదాలతో ఉన్నటువంటి సమాహారం, స్తోత్ర సమాహారం. ఇందులో చివరి నాలుగు ఏమిటి అన్నది అంటే సుందరీ అనేటువంటి అక్షరం. అంటే ఈం అనేటువంటి అక్షరంగా ఉంటుంది. మొట్టమొదటి అక్షరం ఏమిటి శ్రీ, బీజాక్షరం పలకమంది వదిలేస్తాం. మొట్టమొదటి అక్షరం శ్రీ, మాత, శ్రీ మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరుడు. అందులో శ్రీ తీసుకున్నాం. చిట్ట చివరి పదంలో చిట్ట చివరి అక్షరం ఏమిటి శ్రీమత్రిపుర సుందరీలో ఈం మిగిలింది. ఈ ఈంని ఆ శ్రీ కలిపితే శ్రీమైంది. ఇప్పుడు లలితా సహస్రనామం మొత్తం చదవాలంటే 35 నిమిషాలు పడితే గురువు అనుగ్రహంతో లలితా సహస్రనామాలు తెలుసుకోవాలంటే ఒక బీజాక్షరం శ్రీమని గట్టిగా పట్టుకుని కూర్చుంటే లలితా సహస్రనామంలో ఉన్నటువంటి 1000 నామాల యొక్క సమాహారంలో ఉన్నటువంటి తాత్పర్యం, విచారణ, వివేచన ఇవన్నీ కూడా మనసుకు పట్టి తపస్సు చేసిన భావన వచ్చి ఒక్క బీజాక్షరంలో లలితా సహస్రనామాన్ని వసిన్యాది నాగరికతలు జగత్తుకు అందించారు. కనుక ఈ శ్రీం అనేటువంటి ఒక్క పదాన్ని పట్టుకుంటే, ఒక బీజాక్షరాన్ని పట్టుకుంటే లలితా సహస్రనామం అంతా అర్థమైనట్టు. లలితా సహస్రనామంలో చెప్పినటువంటి ఒక్క నామం కామాక్షి అనేటువంటి ఒక్క దాన్ని పట్టుకుంటే మొత్తం జగత్తులో ఉన్నటువంటి అమ్మతత్వం అంతా అర్థం. కనుక అమ్మతత్వం అర్థం అవ్వాలంటే కామాక్షిని పట్టుకోవాలి, అమ్మతత్వాన్ని వివరించినటువంటి లలితా సహస్రనామాన్ని పట్టుకోవాలంటే శ్రీ బీజాక్షరాన్ని పట్టుకోవాలి. కనుక అద్భుతమైన మంత్రం ఏమిటి అంటే శ్రీ కామాక్షి దేవి నమః. ఇవాళ రోజున లలితా సహస్రనామాలతో కూడుకున్నటువంటి కామాక్షి వైభవాన్ని తెలుసుకునే క్రమంలో మనకు ఉన్నటువంటి కాలాన్ని ఉపయోగించు, ఈ కాలాన్ని అమృతపుణ్యంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో లలితా సహస్రనామంతో కామాక్షి వైభవంలో ఆ కామాక్షి అనేటువంటి 3 అక్షరాలలో దాక్కున్నటువంటి అత్యంత ఫలప్రదమైనటువంటి నామరహస్యాన్ని మనకు వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ తల్లికి ఆ పేరు వచ్చింది, కామాక్షి అనేటువంటి పేరు వచ్చింది. ఈ తల్లి ఎక్కడ ఉంటుంది, ఆ తల్లి ఉండేటువంటి లోకం పేరేమి, ఆ లోకాన్ని ఎలా గ్రహించాలి, ఎలా చూడాలి అనప్పుడు శాస్త్రం చెబుతున్నటువంటి విధానంలో అమ్మవారిని చూడాలా, ఆ శాస్త్రం వెనకాల ఉన్నటువంటి తత్వాన్ని పట్టుకుంటే అమ్మవారిని ఎలా తెలుసుకోవాలి. ఆ అమ్మవారు ఎక్కడో కంచిలో, ఇండియాలో ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఆ చెన్నై లోపల అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ కంచి అనబడేటువంటి క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారి గుడికి వెళ్తేనే కంచి అమ్మవారు. ఆ కంచి అమ్మవారిని ఎక్కడైనా సరే మనం ఎలా ప్రతిష్ఠింప చేసుకోవాలి. ఆ నామవైభవం, క్షేత్ర వైభవం ఈ రెండింటిని తెలుసుకుంటూ దాంతో మళ్ళీ లలితా సహస్రనామంతో అగస్త్యుల వారు హయగ్రీవ ఉపదేశంతో ఇటువంటి విశేషాన్ని మనకు అందించారు. ఆ కామాక్షి నామాన్ని పట్టుకుని ఏం జరుగుతుంది, ఆ కామాక్షి వైభవం ఎంత గొప్పది అనేటువంటి వివరణ రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ అద్భుతమైన అవకాశాన్ని నా నుంచి కూర్చోబెట్టి కామాక్షి వైభవాన్ని నాతో చూపించినటువంటి ఈ హరిహర క్షేత్ర ధర్మాధికారులకు, దీన్ని నిర్వహించేటువంటి వాళ్ళకి కూడా పేరు పేరున శిరస్సు మంచి నమస్మాన్యాలు తెలియజేసుకుంటూ ఈ సభకు ప్రస్తుతం స్వస్వకు స్వస్తి న్యాయం ప్రోగ్రాంలో స్వస్తి. శ్రీమాతయ్య టైం జస్ట్ లైక్ ఇట్ ఈస్ పాస్ అవే. బట్ మన ఉన్న సమయంలో శ్రీ గారు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ద టేబుల్ వాట్ ఎవర్ షీ డిసైడెడ్ షీ కంప్లీటెడ్ ద టేబుల్. ఇట్ ఈస్ అద్భుతం.
So I request all whoever online watching, please utilize the opportunity. It is like a mantropadesam, especially when you are listening from online. Different in the in-person listening is different completely. Because the vibrations is more in-person. That too, we are listening in the temple premises. The temple is established with all entrepreneurship. That too, we have Kamakshi on board here. So we are listening to Kamakshi Vaibhavam along with the Kamakshi Amma through Srimati Nirvakaya garu. ప్రవచనకర్తలు ఉపాసకులు వీళ్ళందరూ కూడా మామూలుగా ఏదో ఉందని మనం కూడా చదువుకోవచ్చు. ఇది ప్రాబ్లం లేదు, మనకి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కానీ క్రోడీకరించి సమన్వయించి శాస్త్రాలతో రకరకాల శాస్త్రాలతో సమన్వయించి దాంతో మన నిత్య జీవితంలో జరిగే ప్రతిరోజు జరిగే యాక్షన్స్తో అనుసంధానం చేసినప్పుడు అది చాలా విశేషం. అందరికీ సాధ్యం కాదు, ఓన్లీ ఉపాసకులకు ప్రవచనకర్తలు మాత్రమే సాధ్యం. సో అటువంటి భాగ్యాన్ని మనకు ప్రభు శంకర్ గారు కల్పించారు. ఉన్న సమయంలో ఆయన చూసి 3 days మనకు సెట్ చేసి పెట్టారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ కమ్ అండ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ అండ్ లిసన్ ద మంత్రోపదేశం త్రూ శ్రీమతి విద్యారాణి గారు. And tomorrow we will start at sharp 7. Today we start at 7:30 because of some other programs. Tomorrow and day after tomorrow 7 p.m. sharply we start the temple, the same place. I request all whoever came today and come tomorrow sharp 7. And whoever online watching, as much as possible, please come and join with us. Enjoy the beautiful program. This topic is very beautiful. Born given by our mother, own mother, but the daily actions and directions will be given by Sri. So those topics is going means it's a very beautiful and high energy. Thank you, Sai.